ఇక్కడ ఎండ్ అయింది అనుకుంటున్నారా? ఎంతమందికి న్యూ ఇయర్ ఎక్సైట్మెంట్ కావాలి? Yes, we want. ఓకే, ఎంతమందికి న్యూ ఇయర్ ఎనర్జీ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలండి? Yes, we are. We are so excited, me and Pooja, because we are so blessed and so fortunate. Our mega mentor వరప్రసాద్ గారిని, సూర్యకుమార్ మేడం గారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఎంతో బిజీ ఉన్నప్పుడు కూడా ఈ రోజు కాల్ కి అటెండ్ అయ్యారు. సో అంటే ఎవ్రీ టైం నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఎలాంటి లీడర్షిప్ లో మనం ఉన్నామని. ఎందుకంటే సార్ తో ట్రావెల్ చేసిన ప్రతిసారి మనం మన బిజినెస్ ని ఎలా స్టాండర్డ్ గా చేయాలి, ఎలా గ్రో చేయాలని ఒక అడుగు ఆలోచిస్తే సార్ మన గురించి 100 అడుగులు ఆలోచిస్తారు అన్నమాట. అందుకనే ఈరోజు ఏపీ తెలంగాణలో ఒక బిగ్గెస్ట్ వాల్యూ, ఒక పెద్ద బిజినెస్, ఒక యూత్ ఎక్కువగా ఉన్నారన్న అది మన వరప్రసాద్ సార్ గ్రూప్ లోనే మనం చూడొచ్చు. అండ్ మనకి ఎల్ఏసి బోర్డు అని ఒకటి ఉంటుంది, ఆంబే అడ్వైజరీ కౌన్సిల్ బోర్డ్. అంటే ఇండియా మొత్తం ఆంబే కార్పొరేషన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒక 15 మందినే పిలుస్తుంది. అందులో ఏపీ తెలంగాణ నుంచి 3 times సెలెక్ట్ అయ్యి కంటిన్యూగా బోర్డు మెంబర్ గా ఉన్న ఏకైక పర్సన్ ఏపీ తెలంగాణ నుంచి మన వరప్రసాద్ గారిని, సూర్యకుమారి మేడం. అలానే రీసెంట్ గా ఆంబే కార్పొరేషన్ 1959 లో స్టార్ట్ అయింది. 2019 కి 6 years కంప్లీట్ చేసుకుంది. అప్పుడు ఒక రిప్రజెంటేటివ్ గా ఏపీ తెలంగాణ నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా ఒక పర్సన్ సెలెక్ట్ చేశారు, క్వాలిఫైడ్ డైమండ్. అది ఎవరో కాదు, నన్ అదర్ దాన్ అవర్ మెంటర్ గోయింగ్ ఈడిసిస్ వరప్రసాద్ గారిని, సూర్యకుమార్ గారు. ఇలా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. అలాంటి మెంటర్స్, అలాంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నంత వరకు మన సక్సెస్ కి తిరిగి లేదు, మన గ్రోత్ కి తిరిగి లేదు. ఈ రోజు మనం ఎంత అద్భుతంగా గ్రో అవుతుందంటే బికాస్ ఆఫ్ దెమ్. అండ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, విత్ యువర్ సపోర్ట్, హెల్ప్ మీ ఇన్వైట్ వరప్రసాద్ గారు కమ్ ఆన్ టు ద జూమ్ డయాస్. సో give them a big round of applause. Sir, please come on to the Zoom dais, sir. హలో, Very great evening, sir. హాయ్, అందరికి నమస్కారం అండి. Namaste, sir. Namaste, sir. Great evening. నమస్తే శ్రావణి. Yes, sir. Namaste, sir. Great evening, sir. వెరీ గ్రేట్ ఈవినింగ్. Sir, great evening, sir. Happy New Year, sir. Happy New Year. థ్యాంక్ యూ ధనలక్ష్మి. Happy New Year. Happy New Year, sir. Happy New Year, Happy New sir. Year, sir. Happy New Year. Great evening, sir. థ్యాంక్ యూ మీ అందరికి కూడా మా సైడ్ నుంచి వెరీ బిగ్ హ్యాపీ న్యూ ఇయర్. Great evening, sir. Thank you. Thank you very much. బాగుందండి. సో ఒక అద్భుతమైన టీము ఈరోజు ఇక్కడ తయారవుతుంది. ఓకే, సో ప్రపంచానికి తెలిసేసరికే ఇది సో వలువలుగా ఓడలుగా పాక్కుంటూ చాలా పెద్ద ఏరియాలు ఆక్రమించుకుని ఒక పెద్ద బిజినెస్ గా నిలబడబోతుంది ఈ టీము. వెరీ వండర్ఫుల్ టీమ్, హైలీ క్వాలిటీ టీమ్ ఇది, మోస్ట్ ఎలిజిబుల్ ఉన్న టీమ్ ఇది. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ దిస్ టోటల్ టీమ్ అండ్ యువర్ లీడర్షిప్ ఆల్సో. చక్కటి లీడర్షిప్ ఆధ్వర్యంలో ఈ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. చక్కటి యూనిటీ ఉంది ఇక్కడ. ఈరోజు చూసుకోవచ్చే మనము ప్రతి లెవెల్లో కూడా ఎంత చక్కటి యూనిటీ ఉంది అన్నది మనం చూస్తున్నాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి. అలాగే అద్భుతమైన నాయకత్వం కూడా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ఒక శ్రీనివాస్, ధనలక్ష్మి గారిని చూసుకున్నా, అద్భుతమైన లీడర్స్ వాళ్ళు. అలాగే సో మన రమణ అశ్విని తీసుకున్న ఒక అద్భుతమైన లీడర్షిప్. ఓకే, తర్వాత మన జనార్దన్ గారు అండ్ శ్రావణి. ఓకే, సో తర్వాత మోహన్ అండ్ ప్రసన్న, సురేష్ అండ్ రమ్య, వీళ్ళు ఫ్రంట్ 4 లీడర్స్. వీళ్ళ తర్వాత వచ్చిన లీడర్షిప్ కూడా వీళ్ళ స్థాయిలోనే అద్భుతమైన లీడర్షిప్ ఇక్కడ తయారై ఉంది. అంటే ఒక సఫిషియంట్ లీడర్షిప్ ఉన్న ఒక చక్కటి టీము, చక్కటి స్ట్రక్చర్ నడుపుతూ సో యూనిటీగా కదులుతున్న టీం అన్నది సో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టీం అండి. సో ఇవి
చాలా చాలా మనకి అవసరము, రైట్. డెఫినెట్ గా చాలా పెద్ద రిజల్ట్ ఇవన్నీ ఇవ్వబోతున్నాయి మనకి. సో ఈ బిజినెస్ కావాల్సింది ప్రధానంగా యాటిట్యూడ్. ఓకే, సో మీకు అన్ని విషయాలు ఇక్కడ కవర్ అయినాయి ఈరోజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సబ్జెక్ట్స్ కవర్ చేశారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాట్లాడిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడాను. సో వాళ్ళందరికీ ఒక్కసారి నేను మనస్ఫూర్తిగా క్లాప్స్ కొడుతున్నాను, రైట్. అతి తక్కువ టైంలోనే ఒక ప్రపంచంలాగా తీసుకెళ్తూ అద్భుతమైన రిజల్ట్ ని తీసుకురాబోతున్న ఒక టీం అండి ఇందులో ఉన్న వాళ్ళందరూ. ఈ లీడర్స్ ని కనుక ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ లీడర్షిప్ లాగా తయారైపోతారు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటే, మీరు యూనిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మీ అప్లైన్ మెంటర్స్ యొక్క ఫాలోయింగ్ లో ఉండటం ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డైలీ పని చేయటము మూడో ఇంపార్టెంట్. ఈ మూడింటిని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీరు హైలీ సక్సెస్ఫుల్ గా మీరు చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి, ఎడ్యుకేషన్ నేర్చుకోవటము. 2, మార్చుకోవటము. ఓకే, సో 1 నేర్చుకోవడము, 2 మార్చుకోవటము, 3 ప్లాన్ చేసుకోవటము, 4 యాక్షన్ లోకి వెళ్ళటము, 5 మీరు కావాల్సిన రిజల్ట్ మీరు తెచ్చుకు తీరటం. రైట్. సో ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ. మన శ్రీరామ్ వీళ్ళు చెప్పినట్టుగా చాలా సింపుల్ బిజినెస్ ఇది. ఎంత సింపుల్ అంటే మనం చేసే వాటన్నిటికన్నా ఇది చాలా సింపుల్. కానీ మనం ఏం చేస్తామంటే, సో దీన్ని ఒక కాంప్లికేటెడ్ గా మనం తయారు చేసుకుంటాం మన ఆలోచనలతోటి. మన ఆలోచనలు పక్కన పెట్టి, ఓకే, సో ఈ బిజినెస్ ని మనము నేర్చుకునే మైండ్ సెట్ తోటి ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నట్టుగా మనం కనుక ఆ మైండ్ తోటి కదిలితే ఈ బిజినెస్ అంతా సులభం ఇంకోటి లేదు. ఏమైతే మన సిస్టంలో చెప్పారో పవర్స్ కానీ, కార్డినల్ రూల్స్ కానీ, ఓకే, సో ఇవన్నీ ఏమైతే చెప్పారో, మెంటర్షిప్ యొక్క ఇంపార్టెంట్ ఏదైతే మనకు చెప్పారో, వీటన్నిటిని మనం కనుక జాగ్రత్తగా ఫాలో అయితే, మేము అదే చేసాం. మేము అదే చేస్తే మాలాంటోడికే ఆ టైంలోనే ఇంత రిజల్ట్ వచ్చిందంటే, మీరు ఇదే చేస్తే ఇప్పుడు, సో వరప్రసాద్ ఇన్ని సంవత్సరాలు చేసిన రిజల్ట్ అతి తక్కువ టైంలో మీరు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకరికి పని చేస్తుంది, ఒకరు పని చేయదు అన్నది ఇందులో లేదు. ఓకే, ఒక ఫార్ములా ఒకరికి పని చేసినప్పుడు ఆ ఫార్ములా అందరికీ పనిచేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది పనిచేస్తుంది, రైట్. ఒక డిసిప్లిన్ అవసరం ఇందులోను. మీరు ఎందుకు చేస్తారో మీకు తెలియాలి, ఏం పొందడానికి చేస్తారో మీకు తెలియాలి, అవి ఎందుకు మీరు పొందాలనుకుంటున్నారో తెలియాలి, వాటి ద్వారా ఎంత పెద్ద ఫీచర్ ని మీరు పొందడం కోసం ఈ రోజు అడుగు కదులుతున్నారు అన్నది మీకు క్లిస్టర్ క్లియర్ గా తెలియాలి. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు శ్రీరామ్ చెప్పినట్టుగా మీరు ఏం కావాలన్నా అవన్నీ పొందగలిగే అవకాశం ఇందులో ఉంది, రైట్. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇది చెప్తారు కదా, ఏంటది, అలీబాబా దీంట్లో ఏమంటారు దాన్ని, జిన్ని ఆ దీపాన్ని తోమంగానే అది వచ్చుద్ది, ఏం కోరితే అది ఇచ్చుద్ది కదా. సో అలాంటిదే బిజినెస్ కూడాను. దీనికి సంబంధించి బిజినెస్ చేయడానికి కావలసిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈరోజు ప్రపంచానికి తెలియని అనేక సబ్జెక్టులు ఈరోజు మన ముందు ఉన్నాయి, మనకి తెలుస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఎలా ఉండాలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఒక పెద్ద బి క్వాడ్రంట్ బిజినెస్ చేయాలి అంటే, సో ఏ సబ్జెక్ట్స్ కావాలి మనకి అన్న అన్ని రకాల సబ్జెక్ట్స్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎటువంటి మనకి టెస్టిమోనియస్ కావాలి ఇందులోను, ఆ సబ్జెక్ట్ నే ఫాలో అయ్యి సో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే,
సో కోకోలలుగా ఇక్కడ మనకు కనబడతారు. అదే సబ్జెక్ట్ ని మేము 100% ఫాలో అయిన వల్ల మేము ఈ రోజు ఇంత సక్సెస్ లోకి వెళ్ళాము. ఫాలో అవని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుని కట్లో కలిసిపోయారు తప్పించి వాళ్ళు ఈ రోజు ఇందులో లేరు. ఎందుకు ఫాలో అయ్యారు? నమ్మకం. ఒకటి, ఇది కావాలి. రెండు, అది పొందగలిగే అవకాశము ఈ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఉంది. మన కోరికలు పొందడానికి ఇంకొక ప్లాట్ఫామ్ ఏమన్నా ఉందా మనకి? నో వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేట్. ఎందుకంటే సో జనరల్ గా మాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే ఒక ఇన్కమ్ సోర్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా దాంతో లైఫ్ ఎండ్ అవ్వాలని చూస్తారు తప్పించి సో ఇంకొక ప్లాట్ఫామ్ ఉందో ఇంతకన్నా బెటర్ గా వెళ్ళడానికి కానీ ఎత్తికేది ఏమి ఉండదు. అయితే కొన్ని కంపెనీలు సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్ని కంపెనీలు వచ్చిన తర్వాత సో ఇక్కడికన్నా అక్కడ కొంచెం ప్యాకేజ్ బాగుంటే అక్కడికి వెళ్ళటము అంటే మరి కొద్దిగా అదనంగా ఏమైనా వచ్చి బెనిఫిట్స్ ఉన్న చూసుకుని వెళ్ళటమే తప్పించి అసలు నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నాను, అటువంటిది పొందాలంటే ఎక్కడ అవకాశం ఉంది అన్నది చూసుకుంటే సో మనకి తెలిసి ఓన్లీ వన్ ఆపర్చునిటీ 100% సెక్యూర్ గా మనం ఆ స్థాయికి వెళ్ళి హ్యాపీగా మనము లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతూ ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు. ఓకే, సో ఫ్యామిలీలో చక్కటి ఎఫెక్షన్స్ తోటి, లవ్ అండ్ ఎఫెక్షన్స్ తోటి సుఖ సంతోషాలతో వెలువరుస్తున్న బ్రహ్మాండమైన ఒక హౌస్ ని మనం చూడొచ్చు. ఏది కోరుకున్నా నిమిషాలమే మన ఇంటి ముందుకి రాగలిగేంత బిజినెస్ చేయగలిగే అవకాశం మనం పొందొచ్చు. ఆ అవకాశం పొందగలిగే అవకాశమే యామ్వే ఇండియా. ఓకే, నేను ఆ రోజు బిజినెస్ లోకి వచ్చినప్పుడు నేను స్టడీ చేసింది ఈ యామ్వే కార్పొరేషన్. ఏంటిది అసలు? వీడెవడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు చెప్తున్నారు, చెప్పేవాళ్ళు ఎవరు, ఓకే, సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళతో మనం వెళ్ళొచ్చా, అబద్ధాలు చెప్తున్నా నిజాలు చెప్తున్నారా, వీటన్నిటిని నేను క్వశ్చన్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకు కనబడింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తప్పులు ఏమన్నా ఉంటే మళ్ళా ఉంటాయేమో తప్పించి ఇందులో ఏ తప్పు ఎతికినా కూడా కనబడదు. ప్రపంచాన్నే ఈరోజు నిర్దేశిస్తూ ప్రపంచంలో అగ్రగామిగా చాలా పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేస్తున్న వన్ ఆఫ్ ది కంపెనీ, హైలీ సక్సెస్ఫుల్ కార్పొరేషన్. ఓకే, ప్రపంచంలో ఏ దేశంలో కూడా వీళ్ళు ఫెయిల్ కాలేదు. జనరేషన్ టుగెదర్ మనకి బెనిఫిట్స్ ఇస్తూ ఓకే, సో అన్లిమిటెడ్ స్థాయికి మనం వెళ్ళగలిగే అవకాశం ఉన్న పెద్ద ఆపర్చునిటీ ఈరోజు మన దగ్గర ఉంది, థ్యాంక్స్ టు కార్పొరేషన్. ఈరోజు దేవుడికి లాగా మన దేవుడికి దండాలు పెడతాం, మాకు మార్గం చూపించు తండ్రి, మాకు ఒక వరం ఇవ్వు, మాకు ఈ సమస్య నుంచి బయటపడాలి, మాకు డబ్బు కావాలి, అవి ఇవి బోల్డ్ వరాలు కోరుకుంటాం. ఏమైతే మనం అక్కడ కోరుకుంటున్నామో వాటిని మనం పొందడానికి గల అవకాశం ఈ కంపెనీ మన ముందు పెట్టాడు భగవంతుడు. దీని నుంచి ఎంత పొందగలగాలంటే అంత పొందగలం మనం. దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవి ఉన్నప్పుడే మీరు పొందగలిగే స్థాయి ఉంది అనుకున్నప్పుడే భగవంతుడు అవకాశం మన ముందు నిలబెడతాడు. ఓకే, ఎప్పుడైతే అవకాశాలను డెవలప్ చేసుకుని దాన్ని పొందే ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడి నుంచి దాని మీద మనకు రిజల్ట్ వచ్చి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో దాన్ని మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏవో చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం, అప్పులు చేస్తుంటాం, ఫైనల్ గా మళ్ళీ ఎలా వచ్చిన వాళ్ళందరూ అలా బయటకు వెళ్ళిపోతారు. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము ఆయన అడుగుతాం, నిన్ను అడిగా ఒక్కటే ఇచ్చావా, నీకు ఎంత ఆ పూజలు పురస్కారాన్ని చేసావంటే నవ్వి ఒకటే మాట చెప్తాడు, నీకు ఎంబీబీఎస్ పంపించాను కదా. అంతకన్నా నువ్వు ఎదగడానికి పెద్దది ఏది ఉందో చెప్పు, పోనీ ఏది లేదు, విధానం ఏముందో చెప్పు, ఏది లేదు. కాబట్టి దాన్ని నీకు పంపించాను, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతే ఎవరు ఏం చేయగలరు? దారి చూపించగలరు, తోడు రాగలరు, కానీ నా బదులుగా నువ్వు నడువు అంటే ఎవరు నడవరు కదా. ఓకే, సో వచ్చిన అవకాశాలని
అర్థం చేసుకొని ఉపయోగించుకొని దాంట్లో బాగా మనము ఉత్తీర్ణమవుతూ ఓకే సో స్కిల్స్ డెవలప్ చేసుకొని దానికి సంబంధించి పూర్తిగా సబ్జెక్టును మనం అవపోసన పట్టి ఓకే ఆ పద్ధతులను మనం ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే ఆ రిజల్ట్ వచ్చి తీరుద్ది. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే స్వభావం. మన స్వభావము ఇంతవరకు మనం పొందిన స్వభావం ఏంటి? ఒక ఈ క్వాడ్రంట్ ఎస్ క్వాడ్రంట్ లో ఉన్న స్వభావంతో పెరిగాం మనం. మనం చూసింది, చేసింది, ఆలోచించేది, మాట్లాడేది, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఈ స్వభావంలోనే ఉంటాయి ఇందులోనే. ఇప్పుడు మనకు వచ్చిన స్వభావాన్ని మనం ఫాలో అయితే మనము ఇప్పుడు ఉన్న జీవితాన్నే మనం పొందగలం తప్పించి సో దీనికి భిన్నమైన గొప్ప ప్రపంచంలోకి మనం వెళ్ళలేము. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇందులో ఏమైతే మనం అంత పెద్ద క్వాడ్రంట్ లోకి వెళ్ళాలి అంటే ఏమైతే మనకి పనికొస్తాయో వాటిని మనము డెవలప్ చేసుకోవాలి, అవసరపడతాయో. ఏమైతే పనికిరావో వాటిని పక్కకు తోసేయాలి. ఈ ప్రపంచంలో మనకి ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఒక కన్నింగ్ ప్రపంచం ఇది. మనిషి మనిషికి మారిపోతుంటది. ప్రతి లెవెల్లో ఎవడో ఒకడు మనల్ని ఏదో ఒక మోసం చేయాలని చూస్తుంటాడు. ఇందులో ఎవరిని నమ్మరు. మనమున్న ప్రపంచంలో ఎవరిని ఎవరు నమ్మరు. ఎవరి గేమ్లు అలా ఆడుతుంటారు. ఓకే, ఒక విధానం ఉండదు, లేదంటే ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు, అందులో ఏదో డెవలప్ చేసేసుకునే ఇది ఉండదు. ఓకే, సో ఏముండవు ఇందులోను. అబద్ధాలు ఆడతాము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఇష్టం వచ్చినట్టు ఎవరితో అయినా మనం గొడవ పడతాము, కోపం, అసూయ, ద్వేషాలు అన్నీ ఉంటాయి. ఇద్దరు పక్కపక్కలు ఏంటంటే ఆ ఇంట్లో వాడు బాగుంటే వీడు చూడలేడు, వీడి ఇంట్లో బాగుంటే వాడు చూడలేడు. ప్రతి ఒక్కరు పై ఎత్తులు వేస్తుంటారు. వాడిని ఎలా పడగొట్టాలి, నేను ఎలా పైకి వెళ్ళాలనేసి. పడగొట్టాలనేది కూడా ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే, పైగా నీరసపరిచే మాటలు ఉంటాయి అక్కడ నేను. ఓకే, సో వెనక్కి లాగే ప్రయత్నాలు ఉంటాయి. అటువంటి ప్రపంచంలో ఉన్నాం. సో మనం మనం ఎలా బతకాలంటే అటువంటి ప్రపంచంలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి మనం. దానికే ఉపయోగపడతాయి. ఈ క్వాడ్రంట్, ఎస్ క్వాడ్రంట్ లో ప్రజెంట్ మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉపయోగపడతాయి మనకి. ఆ స్కిల్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అదే స్కిల్స్ తోటి ఇప్పుడు చెప్తాం కదా, సో ఒక సబ్జెక్ట్ తోటి ఇంకొక సబ్జెక్ట్ లో పనిచేయాలంటే ఇంజనీరింగ్ చేసి సో డాక్టర్ గా పనిచేయాలంటే సాధ్యపడుద్దా? లేదు, డాక్టర్ గా పనిచేసి ఇంజనీర్ గా నేను అదే పనులతో అక్కడ కూడా చేయగలనంటే సాధ్యపడుద్దా? దాన్ని ఎంటైర్ సబ్జెక్టు, విధానము, పద్ధతులు, డ్రెస్ కోడ్, హావభావాలు, సో స్వభావాలు అన్ని మారుతాయి. ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ మారుతాయి. అవునా? ఆ వృత్తికి సంబంధించినట్టు మనం మారుతాం. రెండు పీపుల్కి సంబంధించి మనకి అసలు ఏ సమస్య లేదు, వాడితో ఏ అవసరం లేదు. కాబట్టి మాట్లాడతాడు, పోతే పోతాడు. ఆడి యొక్క రిలేషన్ కాపాడుకోవడం కోసం మనం ఏమాత్రం తిప్పలు పడాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్, అటువంటి దాని నుంచి ఈ రోజు మనము బి క్వాడ్రంట్ లోకి వెళ్ళాలి. బి క్వాడ్రంట్ లోకి వెళ్తే ఒక అద్భుతమైన లైఫ్ లోకి వెళ్ళిపోతాం. మనము అతి పెద్ద జీవితంలోకి వెళ్ళిపోతాము. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఓ సో మెనీ పీపుల్ ఉన్నారు అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు. అవునా? ఈరోజు అనేక లక్షలాది మంది ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఓ టాటా, బిర్లా, అంబానీ ఆ స్థాయిలో వాళ్ళు సో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. 1959 లో స్టార్ట్ అయింది. ఇప్పటికి దగ్గర 63 సంవత్సరాలు, 64 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. నోబడి కెన్ స్టాప్. అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. అవేర్. సో మెనీ ఓన్ షిప్స్ ఉన్నాయి వీళ్ళకి, చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒక పెద్ద ఏమంటాం, ఒక స్టేటే వీళ్ళ మొత్తం అడామిచ్గా స్టేటే వీళ్ళ కంట్రోల్లో ఉంది.
రకరకాల బిజినెస్లు. ఓకే, సో అటువంటి కార్పొరేషన్ ఈరోజు అటువంటి స్థాయికి మనం అంటే ఒక బిజినెస్ ఓనర్ లెవెల్కి వాళ్ళలాగా మనం వెళ్ళగలిగే అవకాశం. ఎవరి దగ్గర పని చేసుకోవడం తప్పించి ఇంకో దారి లేనప్పుడు మనము ఒక టాటా లాగా బిర్లా లాగా సొంత పెద్ద బిజినెస్ నిర్మించుకొని, ఓకే, సో ఆ బిజినెస్ తోటి మనము కుంగిపోయి ఏమంటాం ఇదైపోయే కాకుండా ఎవ్రీ డే బై డే సంతోషం హ్యాపీ తోటి ఫ్రీ అవుతుంటాం. బిజినెస్ పెరిగే కొద్ది ఫ్రీ అవుతుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేనున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రీ, బట్ నా బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది. బట్ మీరెవరు ఫ్రీ అవ్వలేదు. మీ బిజినెస్ దినగండంగా కింద మీద పడుతూనే ఉంటది. బట్ అలాగే చేసుకుంటూ వెళ్తే నెమ్మ పెరగడం మొదలవుద్ది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఫ్రీ అయిపోతారు. మీరు ఇంట్లో కాల్ మీద కాలేసి కూర్చున్నా కొన్ని వందల అవుట్లెట్స్, కొన్ని వేల అవుట్లెట్స్, కొన్ని లక్షల అవుట్లెట్స్ మీకోసం పనిచేస్తుంటాయి బయట. ఇంట్లో కూర్చుంటే కోట్ల రూపాయలు వచ్చేస్తుంటాయి. ఓకే, అటువంటి దీంట్లోకి మనం వెళ్ళటానికి బయలుదేరాం. ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంటది. దేని సబ్జెక్ట్ దానికే డిఫరెంట్ గా ఉంటది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి అవకాశం వస్తే డూ ఆర్ డై, నువ్వు చేయడానికి డిసైడ్ అవుతావా? ఓకే, సో అక్కడ డై అనేది లేకపోవచ్చు. ఓకే, సో బట్ నేను చెప్తున్నాను డూ ఆర్ డై అని ఉంటే అక్కడ అది పొందడానికి నువ్వు రెడీయా? ఓకే, ఏమున్నా అక్కడ ఎంత కష్టం ఉన్నా నేను రెడీ. ఐ విల్ ఫైట్, ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్, ఐ విల్ లెర్న్ ఎనీథింగ్, ఐ కెన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ విత్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకొని నేను దాన్ని అక్కడికి రీచ్ అవ్వాలి. నాకు తెలిసి వాళ్ళు వెళ్ళిన దానికన్నా స్పీడ్ గా మనం వెళ్ళగలిగే అవకాశం ఉంది ఆ స్థాయికి. ఓకే, సో అందులోనే అగ్రగామి సంస్థ ఆమ్వే ఈ రోజు మన దగ్గర ఉంది. ఇది ఆషామాషి కంపెనీ కాదు. ఇది ప్రపంచం మొత్తం ఆక్రమించుకున్న కంపెనీ అంటే ఆషామాషి కంపెనీ కాదు. ప్రపంచంలోనే ఓన్లీ అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తారంటే ఇది ఆషామాషి కంపెనీ కాదు. కోట్ల మందిని లీడ్ చేస్తున్నారంటేనే సో ఇది ఆషామాషి కంపెనీ కాదు. ఇంత పెద్ద ప్రపంచంలో స్ప్రెడ్ చేసి నడుపుతున్నారంటే వాళ్ళ క్యాపబిలిటీ అని చిన్న క్యాపబిలిటీ కాదు. అమెరికన్ కంట్రీకి సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూగా వీళ్ళ ఫౌండర్స్ అంటే సో అమెరికా ఏంటి, దాని యొక్క ప్రపంచ మార్కెట్ ఏంటి, సో అమెరికా దానికి ఈయన వైస్ ప్రెసిడెంట్ ఏంటి, థర్డ్ ఆఫ్ దీనికి. ఎవరికి ఇస్తారు? అక్కడ ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు అది. ఎస్, ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారండి? వైస్ ప్రెసిడెంట్ గాను. కంటిన్యూ రెగ్యులర్ గా వీళ్ళే ఉంటారు. వీళ్ళు చెయ్యని దాన ధర్మాలు ఉండవు, వీళ్ళు చెయ్యని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఉండవు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ క్యాన్సర్ వాటి మీద కనిపెట్టడానికి చాలా చాలా హాస్పిటల్స్ తయారు చేసి వాటిని డొనేషన్ ఇచ్చి నడుపుతుంటారు. ప్రతి చోట కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అక్కడ ఆదుకుంటది కంపెనీ వెళ్ళి. ఓకే, సో సమస్యలతో ఉన్న వాళ్ళకి చార్టీలు విపరీతంగా ఇచ్చే కంపెనీ ఏంటంటే మన కంపెనీ. మన కంపెనీ ఓనర్స్ ఇస్తారు, అలాగే అందులో ఉన్న హైలీ డెవలప్ అయిన లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు చార్టీస్. ఇందులో మనలాగానే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి వేల కోట్ల చార్టీలు ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే ఆలోచించండి. ఓకే, సో అంత పెద్ద కార్పొరేషన్ ఇది. వీఆర్ వెరీ లక్కీ. వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించి వాళ్ళు నేర్పుతారు. డబ్బులు మనకి లావాదేవీలు ఎలాగుంటాయి అన్నది వాళ్ళు మనకి నేర్పుతారు. వాళ్ళకే మనకి ఎలాగుంటాయి అనేసి, ఎంత వస్తాయి, ఎలా వస్తాయి, ఏంటి అన్ని నేర్పుతారు వాళ్ళు.
ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇస్తారు, మనకి మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా బోధిస్తారు. మనం వాటిని ఉపయోగించుకున్న ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ గమనించుకుని ఆ ప్రొడక్ట్స్ తోటి మనం బిజినెస్ ని ఎలా నిర్మించుకోవాలి, మన బిజినెస్ ఎలా నిర్మించుకోవాలి అనేది మనం చేయబోతున్నాం. రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ చేసుకుంటాం మనం. ఓకే, రెండోది సిస్టమ్. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, విజయ రహస్యాలన్నీ తోటి ఒక మ్యాప్, రూట్ మ్యాప్ తయారు చేసి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏది ఎప్పుడు చేయాలి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి అన్నది ప్రతిది పిన్ పాయింట్ తో సహా మనకి సిస్టమ్ లో వాళ్ళు తయారు చేసి ఉన్నాయి మనకి. మన మైండ్ వాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఈ మన మైండ్ వాడి ఇందులో ఏదో మనం ప్రాముఖ్యత సంపాదించుకొని గెలవాలి అనుకుంటే, మన ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇందులో ఇంకా అనుకుంటే వరప్రసాద్ ఈ బిజినెస్ లో ఉండేవాడు కాదు. ఓకే, సో నాకు కామన్ సెన్స్ ఎక్కువ ఇక్కడ. రైట్, సో ఏదైనా అవపతి ఎందుకు అవ్వలేదు, అవపడ కారణం ఏంటంటే ఎతికే రకం నేను. ఏదైనా చేసే ముందు చేస్తే లాభమా నష్టమా అనేది కొంచెం డెప్త్ ఆలోచించుకుంటా నేను. ఏదో ఒకటి చేసాను, మైండ్ తోచి చేసాను నేను. లాభం ఎంత నష్టం ఎంత జరిగేది ఇందులోనే ఆలోచిస్తాను. కామన్ సెన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. ఓకే, సో నేను ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కార్పొరేషన్ దగ్గర మనం నేర్చుకోవాలి వాళ్ళ ట్రైనింగ్స్ ఇవన్నీను. రెండోది సిస్టమ్ ద్వారా మనము సో ఏమేమి బుక్స్, ఏమేమి సీడీలు వాటి నుంచి ఎలా నేర్చుకోవాలి, సో ఏ మీటింగ్ వెళ్ళి ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ దాని నుంచి నేర్చుకోవాలి. మూడోది ఒక గురువు గారిని సంపాదించుకోవటం, ఒక గురువుని సంపాదించుకోవటం. ఇది చాలా చిన్న విషయం కాదు. గురువుని సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరకడు, కానీ శిష్యుడు తలుచుకుంటే గురువు దొరుకుతాడు. రైట్, కాబట్టి శిష్యుడు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది గురువు కోసం. అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఆ గురువు మీకు గైడ్ చేయాలంటే, మీకు నేర్పాలంటే, రైట్, సో ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి నేర్పేస్తారా? గురువు దగ్గరికి మనం వెళ్ళలేదు, ఎక్కడ నేర్చుకుంటాం? ముందేదో 4 ఆలు నేర్చుకుని ఆ తర్వాత అర్థమైపోయిందని చెప్పేసి ఏదో రూట్ పట్టుకుని ఇంకేదో పట్టుకుని ఎలాగోలా చేస్తాడని బయలుదేరతామా మనం? ఇక్కడ ప్రతి లెవెల్కి ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, సో మనం ఒక పిన్ అవ్వగానే నాకు అన్ని తెలిసిపోయినాయి, ఇంతే ఏముంది, ఇలా అమ్ముకుంటాం, ఇలా పీవీలు వచ్చేస్తే ఇలా అయిపోతుంది అంతే అని అనేసుకుంటాం మనం. కానీ కాదు అది. ఓకే, ఎదిగే కొద్ది మనకి దాని మీద ఇంకా స్పెషల్ ఉంటాయి. మీకు 3 పవర్స్ 3 కార్డినల్ రూల్స్ గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ? అందరూ తెలుసు కదా, ఆల్రెడీ మాట్లాడినట్టు ఉన్నారు కూడా ఇక్కడ ఈరోజు. ఎస్ సార్, సో మాట్లాడారు సార్. యా, సో ఈ 3 పవర్స్ 3 కార్డినల్ రూల్స్. ఓకే, సో మనకు తెలుసు కదా ఇవి. రైట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇందులో. అందులో ఒకటి పవర్ ఆఫ్ సబ్మిషన్ టు గాడ్, సబ్మిషన్ టు యువర్ మెంటర్, సబ్మిషన్ టు యువర్ సెల్ఫ్. ఇంకోటి సబ్మిషన్ టు సెల్ఫ్ టాక్. ఇవి పవర్స్. అర్థం చేసుకోండి, మీ పవర్ మరింత పెంచుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే ఒక చిన్న సూత్రం మీకు చెప్పేశాం. వీటిని మీరు ఎంతవరకు వాడుతున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతవరకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు. ఓకే, సో మీ మెంటర్ చెప్పినట్టు వాడుతున్నారా, లేదు
మీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా? నేను నా మైండ్ ఎప్పుడు వాడలేదు. కొత్త విషయాల్లో ఎప్పుడు నేను నా మైండ్ వాడలా. రైట్. సో కొద్ది రోజులు నేను మురళి గారి మైండ్ వాడానంటే ఆ మైండ్ ఫాలో అయ్యాను. తర్వాత మాక్సిమం నేను సతీష్ రెడ్డి గారి మైండ్ సెట్ నే ఫాలో అయ్యా. అంటే వాళ్ళు వచ్చి నాకేమన్నా మెంటర్షిప్ ఇచ్చారా? వాళ్ళు ఒకసారి కలుస్తారు, 2 సార్లు కలుస్తారు. కలిసినప్పుడు మనదంటూ ఒక ముద్ర వాళ్ళకి పడాలి. వాళ్ళ మనసులో ఒక ముద్ర పడాలి మనమంటూ. అంటే వాళ్ళతో మాట్లాడిన 10 నిమిషాలు కానీ, వాళ్ళతో గడిపిన టైంలో కానీ, సో మీరు సో ఎటువంటి దీన్ని మీరు అక్కడ ప్రదర్శిస్తున్నారు? ఓకే. సో మనల్ని అంటే ఒక మెంటర్షిప్ నుంచి మనము యాక్సెప్టెన్సీ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఆ యాక్సెప్టెన్సీ సంపాదించుకోవాలంటే పూర్వం మనకి గురుకులాలు అవి ఉండేవి. రాజులు కానీ, లేదంటే ఆ పెద్ద పెద్ద చెట్లు కానీ, లేదంటే సైనాబాద్ వాళ్ళ పిల్లలందరినీ కూడా గురుకులాలు పంపించేవాళ్ళు. అక్కడ వాళ్ళందరూ ఏం చేయాలి? కొంతకాలం పాటు ఏం నేర్పేవాళ్ళు కదా వాళ్ళకి. అయ్యా పనులు చెప్పేవాళ్ళు. వెళ్ళి అవి తీసుకురా, ఇవి తీసుకురా, బయటకు వెళ్ళి అన్ని కష్టపడి తీసుకురావాలి. తర్వాత గురువు గారు పడుకున్న తర్వాత సో శుశ్రూష చేయాలి. అంటే కాళ్ళు నొక్కడము, గారితో ఎసరటము, వాళ్ళు పడుకోబెట్టడము, పడుకునేంత లేచేంత వరకు వాళ్ళని అలాగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా చిత్తశుద్ధితోటి, మంచి మనసుతోటి, తిట్టుకోకుండా, ఓకే ఏదో సంథింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అది చేస్తేనే మనకి ఆయన యాక్సెప్టెన్స్ వచ్చుద్ది. ఆయన యాక్సెప్టెన్స్ ఎంత తొందరగా సంపాదించుకుంటే మనం ఆయన దగ్గర నుంచి స్కిల్స్ మనం తయారు చేసుకునే అవకాశం ఉంటది అని ఎప్పుడైతే అర్థమైందో అక్కడ వాళ్ళు ఎవరైనా సరే సృష్టి చేయాల్సిందే, రాజుగారి కొడుకైనా సరే. అలాగుండేవి. కానీ తర్వాత ఇప్పుడు ఏమైనాయి? సో మాస్టర్లు వచ్చేసారు, మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఫీజు పే చేస్తాం. అక్కడ ఫీజు పే చేస్తాము కాబట్టి మనం డబ్బులు ఇస్తున్నాము కాబట్టి వాళ్ళు చదువు చెప్తారు. ఇది బాగానే ఉంది. కానీ అదే క్రమంలో కొంతమంది నచ్చని వాడికి ఎవరు చదువు చెప్పగలరు? ఓకే. సో రెండోది వాళ్ళకు కూడా ఎవరైతే సీరియస్ గా నా దగ్గర నేర్చుకోవడానికి ఉన్నారు అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళతోటి వాళ్ళు ఫోకస్ పెడతారు. గురుకులాలు కూడా అందరికి విద్య ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఎంత విద్య కావాలో అంత విద్య నేర్పుతారు. సో ఇక్కడ కూడా అంతే. ఓకే. ఇష్టమైనడికి చేసింది ఒకలాగా ఉంటుంది. సో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జనరల్ పర్సన్ కి చేసేది ఒకలాగా ఉంటుంది, ఇష్టం లేనివాడికి చేసేది ఒకలాగా ఉంటుంది. ఎక్కడైనా కామన్ అది. ఇప్పుడు ప్రతివాడు ఒకడు గురుగారితో ఎప్పుడు గొడవ పడుతుంటాడు, క్వశ్చన్ చేస్తుంటాడు, లేదా ఆయన తప్పుని నిరూపించే ప్రయత్నం చేస్తుంటాడు, ఆయన్ని వ్యతిరేకిస్తాడు, ఆయన చెప్పే వాటిని వ్యతిరేకిస్తాడు, అడ్డదిడ్డంగా మారుతుంటాడు. ఇప్పుడు వాడికి ఏం చెప్తాడు గురువు? ఓకే. కొద్ది రోజులు చూస్తాడు, వాళ్ళ పేరెంట్స్ పిలిచి మీ పిల్లని తీసుకెళ్ళిపోండి, మీ పిల్లడికి చెప్పే స్థాయిలో మేము లేము, మా వల్ల కాదని చెప్పేసి పంపేస్తాడు. అవునా? జస్ట్ గురువు పక్కకు పోతాడు అంతే. ఇక్కడ మనతో యుద్ధం చేయడు, గురువు మనతో యుద్ధం చేయడు. మన స్వభావం మనకన్నా తొందరలో ఆయనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఎంతో మందిని చూసి ఉంటాడు ఆయన. మన స్వభావం ఆయనకి చాలా తొందరగా అర్థమైపోయి ఉంటది. ఆ స్వభావాన్ని బట్టి ఆయన అర్థం చేసుకుని ఎస్ ఈజ్ హీ రైట్ పర్సన్ ఆర్ నాట్, ఇతనికి నేను టైం పెట్టచ్చా పెట్టక్కర్లేదా, సో ఇతను ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నాడా లేదంటే ఏదో ఈజీగా తీసుకున్నాడా, దాన్ని బట్టి అక్కడ డివైడ్ అయిపోద్ది. గురువు మైండ్ లోనే డివైడ్ అయిపోద్ది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏం చెప్తే చేస్తాడు, రెడీ టు డూ అన్నట్టుగా ఉంటది ఆయన. సో గురువు గారికి వాళ్ళు వచ్చి కాళ్ళు నొక్కేస్తుంటాడు, అది చేస్తుంటాడు, ఇంకేది చేస్తుంటాడు, అతనికి ఏం కాళ్ళు తీసుకొస్తుంటాడు. సో అన్ని రకాలుగా చేస్తాడు. ఇప్పుడు గురువుకి ఎలా ఉంటది ఆయన మీద? ఈయన దగ్గర ఒక డిసిప్లిన్ ఉంది, నేర్చుకోవాలని తపన ఉంది. ఓకే. సో నేర్చుకోగలిగే సామర్థ్యం ఉంది. సో ఇక్కడ మనం ఇతనికి ఇది
ఎక్కువగా మనం నేర్పాలి. మనసులో చిన్న అభిమానం, ఆత్మీయత ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు అవి వచ్చినాయో, మన అనేది వచ్చిందో అప్పుడు అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఇది మారుద్ది. నేను మా సతీష్ రెడ్డి గారితో కలిసిన డే నుంచి సో ప్రతి లెవెల్లో కూడా ఆయన నన్ను చూసి గర్వపడేలా, ఇష్టపడేలా నేను ఉండటం మొదలుపెట్టాను. ఏం చెప్తే అది. టీవీ దగ్గర నేను టైం వెయిట్ చేస్తానంటే టీవీ అమ్మే అంటే నెక్స్ట్ డేకి వచ్చారు టీవీ నా ఇంట్లో లేదు. ఓకే. సో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాను, నేను వెళ్తున్నాను అంటే సో హౌస్ ప్లాన్ చేసుకుంటాను అంటే సో వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఇంత రేటు, తక్కువ రేట్లో ఎక్కడ అద్దెకు దిగు, నువ్వేమి కొనొద్దని చెప్పాడు ఆయన. సో దాంతో కొట్టం అయిపోయాను, నేను చేశాను. అది దానివల్ల నాకు చాలా బెనిఫిట్ తర్వాత అర్థమైంది. నేను ఎమరాల్ అయిన తర్వాత కారు కొంటాకి హోండా ఎక్సెంట్ వైట్ వైట్ కాదు బ్లాక్ నేను కొందామని ప్రయత్నిస్తే అది అవైలబిలిటీ లేవు. సో వాడికి కావాలంటే 50,000 డిపాజిట్ చేయమన్నాడు. సో మళ్ళీ తీసుకోకపోతే రిటర్న్ అని చెప్పాడు. సరే డిపాజిట్ చేసాను, అలాగే తీసుకుంటాం కదా అని. డిపాజిట్ చేసిన తర్వాత సతీష్ రెడ్డి గారితో మాట్లాడాను నేను, ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను అనేసి. ఆయన ఒకటి చెప్పారు, అసలు నీ పిన్ ఏంటి, నీకు ఎన్ని లెక్కలు ఉన్నాయి, ఏ లెక్కలు ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఎంతమంది ఆ పిన్నులు బ్రేక్ అవుతున్నాయి, ఏ పిన్లో ఉన్నారు. సో మూడోది నీకు బుక్ ఆఫ్ ది మంత్ లో ఎంతమంది ఉన్నారు. సో మనకి ఈగిల్ స్ట్రక్చర్ లో ఎంతమంది ఉన్నారు, డబుల్ ఈగిల్ ఎంతమంది ఉన్నారు, బుక్ ఆఫ్ ది మంత్ లో ఎంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని, అలాగే సో ఈ ఎస్ఓటీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫేస్ మీటింగ్కి వస్తారు, ఎంతమంది ఓపెన్ మీటింగ్కి వస్తారు, ఏ లెక్క నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత గ్రోత్ ఉంది, అది ఇవన్నీ నాకు లిస్ట్ పంపిస్తామన్నాడు. ఇవన్నీ లిస్ట్ పంపించాను నేను. పంపించిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, ఇప్పుడైతే కారు కొనొద్దు, నువ్వు ఏదో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కో ముందు, తర్వాత పొందు అని అన్నాడు. సో అదేంటి సార్, నేను డబ్బులు 50,000 కూడా ఇచ్చాను, తీసుకోకపోతే పోతే డబ్బులు అని చెప్పాను. ఆయన ఒకటే చెప్పారు. నేను ఒకసారి ఇదే పరిస్థితి నాకు వచ్చినప్పుడు చేతన్ గారితో మాట్లాడాను. చేతన్ గారు ఇదే సమాధానం చెప్పారు నాకు. నేను అదే పని చేశాను, అది నాకు ఉపయోగపడింది. సో నేను నీకు అదే చెప్తున్నాను, చేయటం చెయ్యకపోవడం నీ ఇష్టం వరప్రసాద్ అన్నాడు ఆయన. లేదు చెయ్యి, అలా కాదు ఇలా కాదు, నాకు బతిలాడలా. ఓకే. సో వదిలేశాను నేను, దాన్ని వదిలేసి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను, హోండా. రైట్. సో ఇలాగా ఎవ్రీథింగ్ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటాను. కొత్తది ఎక్కడన్నా మళ్ళీ హార్డ్వేర్ వస్తే హార్డ్లు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్తాను. ఒకే విషయం 10 సార్లు ఆయన నేను అడగను. ఒక్క విషయం ఆయన దగ్గర వచ్చిన తర్వాత ఇంకా అది మళ్ళీ రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళదు. ఇంకో కొత్త డౌట్ ఎదురు వస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళొద్ది. ఎందుకంటే హిజ్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎప్పుడైతే అసలు ఆయన ఒక 10 నిమిషాలు మన టైం ఇచ్చాడంటే అది ఒక వండర్. యుఎస్ఏలో ఆయన మన చూడటానికి కూడా అవుతుంది. ప్లాన్ చెప్తాడు ఆయన. ఒక ప్లాన్కి వెళ్ళాను నేను యుఎస్ఏలో, ప్లాన్ అవుతుంది అవి లాస్ట్ లో అయిపోయింది. చిన్న పిన్రికేషన్ చేశారు. సో పిన్రికేషన్ చేస్తుండగానే ఆయన పక్క నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కార్ డోర్ తీశారు, డోర్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తుంటే జనాలు వెనకాల పొలవమంటే అప్పుడే చూశారు, చూడకుండా వెళ్ళిపోవాలి ఆయన ప్రయత్నం చూసి జనాలందరూ అలా మూకిపోయి ప్రయత్నం చేశారు. ఈ లోపల లాగేశాడు. నేను అక్కడ నిలబడ్డానంటే 1 గంట పట్టుద్ది, అక్కడి నుంచి కదలటానికి అవదన్నాడు. ఒకసారి పెద్ద సెమినార్ లో ఉన్నాడు, మా అల్లుడి గారు వెళ్ళారు. మురళి గారు ఆయన కలవడం ఆయనకి. సరే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వెనక పక్కకు వస్తాను, నీకు ఫోన్ చేస్తాను, వెనక పక్క వచ్చినప్పుడు మీరు అతన్ని తీసుకుని అక్కడికి తీసుకురండి అని మురళి గారు చెప్పారు. మామూలు టైంలో అయితే కలవటం కుదరదు. సో అక్కడ ఎవరు ఉండరు, రండి. సో మీరే రండి, ఇంకెవరు కాదు, వచ్చి సైలెంట్ గా మాట్లాడి వెళ్ళిపోండి. ఏ ఒక్కడు చూసినా కూడా మళ్ళీ అది మనం అలా కాదని. సరే ఆయన చెప్పాడు. చెప్పగానే మురళి గారును ఈయన వెళ్ళారు. ఇద్దరు వెళ్ళగానే హాయ్ హలో అనేసి మాట్లాడడం మొదలుపెట్టే లోపల అక్కడ బయట తిరుగుతుంటారు. వాళ్ళు చూశారు. చూసి పొలం సతీష్ వచ్చారు. వయసు దగ్గర పెద్ద 100 మంది టీం అయిపోయారు.
ఇంకా వాళ్ళు కమ్మేస్తుంటే గబాల్ని చేతిలో వేసి మళ్ళీ కలుద్దాం చెప్పేసి నెక్స్ట్ స్టేజ్ మీద నేనే వెళ్ళాలి, అందరూ బై బై చెప్పి స్టేజ్ ఎక్కేశాడు ఆయన. ఆయన క్రేజ్ అలా ఉంటుంది అమెరికాలో. ఓకే, సో ఆయన ఆ ఏమైతే కోరుకుంటాడో ఆ విధంగా నేను ఉంటాను. ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయను, ఎక్కడ క్వశ్చనింగ్ చేయను. సో మూర్ఖంగా వాదించను అసలు ఎక్కడాను. అసలు వాదించడమే లేదు. ఆయన చెప్పిందే వేదవాక్యం. అందులో మనం దాన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమి ఉండవు ఇందులోను. ఆయన చెప్పినట్లు చాలా నాకు నచ్చకపోయినా నేను అవన్నీ చేశాను. చేస్తే కొన్ని రిజల్ట్ రాలా, కొన్ని రిజల్ట్ వచ్చినాయి. ఓకే, కానీ రిజల్ట్ రానివి ఏమైతే ఉన్నాయో సో వాటి మీద మళ్ళీ ఇవి రిజల్ట్ రాలేదు అనేసి నేను చెప్తే దానికోసం ఆయన అహోరాత్రులు, ఓకే, సో నా వల్ల చిన్న తప్పు అక్కడ జరిగింది కాబట్టి దీన్ని నేను సో ఓవర్కమ్ అవ్వాలంటే ఇంకేం చేయాలి అన్నది ఆయన అంటే ఒక ఇష్టపడిన వ్యక్తికి ఆయన చెప్పే క్రమంలో అతని వల్ల చిన్నది ఇక్కడ ఏమైనా నష్టం జరిగిందంటే వాళ్ళు 1000 సార్లు ఆలోచిస్తారు. అంతకు 10 రెట్లు మనకి బెనిఫిట్ తీసుకురావాలి ఇంకా అని పట్టుదలతో ఆలోచిస్తారు. అదే వెళ్ళి చెడమడ ఏంటి చెప్పావు నువ్వు, ఇలాగైంది అలాగైంది, అట్లా తిట్టాడు, గొడవ అయింది, అక్కడ ఏంటి తెలిసి చెప్పలేదు మాలి అన్నావు అనుకోండి, ఓకే నీ పని నువ్వు చేసుకోబాబు, నా పని నేను చేసుకుంటా అంటాడు. మేము వాళ్ళకి రాత్రులు నిద్ర ఉంచేవాళ్ళం కాదు, మాకు పగలాలకి రాత్రులు ఫోన్ కాలే, ఇక్కడ గొడవలకి కావట్లేదు, మొత్తం ఫోన్ కాలే అక్కడికి వెళ్ళిపోతుండేవి. ఎప్పుడు ఇసుకునే వాళ్ళు కాదు. 3 గంటలకు చేసిన వాళ్ళు లేచిన కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఒక రోజంతా మన గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. రాత్రి అంతా తెల్లారి ఫోన్ చేసి ఇదిగో నువ్వు అడిగావు కదా దానికి ఇదిగో ఇది సొల్యూషన్ అని చెప్పేవాడు ఆయన. సో అంత ఆత్మీయత, అంత కమిట్మెంట్, అంత మంచితనము, ఇతరులని మన వాళ్ళని కలుపుకోవటము, ఇవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్కిల్స్ అనేవి. ఇవి లేకపోతే కష్టం. మార్చుకోవాలి మనం మార్చుకోవాలి. 9 షార్ప్ లో చూస్తున్నాం మనం. ఏమున్నాయి అందులోను? అకౌంటబిలిటీ, టీచబిలిటీ, కమ్యూనికేషన్ విత్ యువర్ అప్లైన్. ఏంటి అకౌంటబిలిటీ అంటే ఏంటి, టీచబిలిటీ అంటే ఏంటి? నిరంతరం విద్యార్థిగా ఉండాలి మనం, నిరంతరం నేర్చుకున్నట్టుగానే ఉండాలి. అంటే దీనికి ఎండ్ లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. మన పాత పుస్తకాలు కొన్ని చదివాము, ఇప్పుడు హెల్త్ వచ్చిన తర్వాత పుస్తకాలు మూలపారేసాం. ఓకే, సో వాటి యొక్క కంటిన్యూషనే ఇది కూడాను. ఇవన్నీ యాటిట్యూడ్, బుక్స్ అన్ని కూడా యాటిట్యూడ్ సంపాదించింది. యాటిట్యూడే మన సరిగ్గా లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళేది కూడా ఏం లేదు. మనం విధానాలు, పద్ధతులు అనేవి మనం 100% ఫాలో అవడానికి నిర్ణయించుకున్నప్పుడే జరుగుద్ది అది. అవునా? ఆ విధానాలన్నీ చాలా చాలా అవసరము. కాబట్టి ఇక్కడ మనం ఒక రిచ్ పర్సన్ యొక్క స్వభావానికి మారాలి, ఆ మైండ్ సెట్ కి మనం మారాలి. ఓకే, సో ఆ మారిన తర్వాతే మనము దాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రం ముందుకెళ్తాం. ఎంప్లాయ్ మైండ్ సెట్ తోటి ఒక రిచెస్ట్ పర్సన్ మైండ్ సెట్ లోకి మారాలంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. నేర్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఈ ఫార్ములా ఉంది, బిట్ సిస్టమ్ ఫార్ములా ఉంది ఇక్కడ. దాన్ని ఉపయోగించుకుని అర్థం చేసుకుంటే జెట్ స్పీడ్ లో మనం అక్కడికి వెళ్ళిపోతాం. నిరంతరం చదవాలి. కన్సిస్టెన్సీ అనేది ప్రాణం దీనికి. నిరంతరం చదవాలి. ఓకే, ఇది ఏమి నవళ్ళు కాదు, బుక్స్ కాదు. ఒకసారి చదివితే అయిపోయింది అనుకోవడానికి. చదివిందే మళ్ళీ చదవాలి. ఇది ఎందుకంటే మన సైన్స్ ఇది. చదివిన కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. సీడీలు వినాలి, ప్రతి లీడర్ సీడీలు మనం వినాలి. ఏంటంటే సక్సెస్ సీక్రెట్స్ అన్ని అందులో వస్తాయి మనకి. ఏం చేయకూడదు, ఏం చేయాలన్నది సో ముఖవాటం లేకుండా అందులో చెప్తారు సీడీ కాబట్టి. ఫేస్ టు ఫేస్ అంటే కొన్ని చెప్పలేకపోవచ్చు. కాబట్టి కరెక్ట్ రోల్ ప్లే చేస్తాయి సీడీలు. ఓకే, ఏం చేయాలని చెప్తున్నాం అది చెయ్యాలి. ఫేస్ మీటింగ్ చేయాలి, ఓపెన్ మీటింగ్ చేయాలి, రైట్? సో టీమ్ మీటింగ్లు చేయాలి, అటెండ్ ఆల్ ఫంక్షన్స్. మేము వైజాగ్ నుంచి
ప్రతి సెమినార్ కి బెంగళూరు వెళ్ళేవాళ్ళం. విజయవాడలో పెద్ద ఒక అడావుడి ఉండేది అక్కడ. ప్రతి గ్రూప్ కూడా వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలతో గంటలు వండించుకుని ఎక్కించేవాళ్ళు. వెళ్ళేప్పటికి రావడానికి అంత గుంపులతో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ప్రశాంతి ట్రైన్ అయితే మొత్తం కూడా ఓన్లీ మన యామ్వే డిస్ట్రిబ్యూటర్స్ తోనే ఉండేది బెంగళూరు వెళ్ళేది. అందులోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము. ప్రాక్టికల్, అది పెద్ద ప్రాక్టికల్ స్టేషన్ అది. ఓకే, ఒక్కొక్కటి తీసుకుంటాడు, వెళ్ళి ప్లాన్ చెప్పాలి వాళ్ళ మాటలో పెట్టి. రిజల్ట్ తో సంబంధం లేదు, ప్రాక్టికల్ అయినా రిజల్ట్ వచ్చేవి అందులో వచ్చి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ సబ్జెక్టుల మీద మళ్ళీ రివ్యూ ట్రైన్లోనే. ఎంత పెద్ద రిజల్ట్ ఇచ్చేయంటే అంత దూరం వెళ్తాము. ఆ దూరం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో దాని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. పక్కన వెళ్ళి అక్కడ అటెండ్ అయిపోయి సెమినార్కి ఇంట్లోకి వస్తే దానికన్నా 100 రెట్లు ఎక్కువ రిజల్ట్ మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు వచ్చింది. రైట్, ఇవన్నీ చేయాలి. చేయగలిగినప్పుడే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. హాయ్, సారీ. హలో, ఉన్నారా? Yes, sir, we are here. Yes, Yes, sir. Yes. sir. కోపం వచ్చి ఎవరు వెళ్ళిపోలేదు కదా? Yes, sir. ఆసం సబ్జెక్ట్ వస్తుంది సార్. Wonderful information వస్తుంది సార్. థ్యాంక్ యూ. సముద్రం ఉప్పొంగింది సార్, సముద్రం ఉప్పొంగింది. థ్యాంక్ యూ అండి. ఎక్కడున్నాం? సో మెంటర్షిప్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, మెంటర్స్ తోటి గేమ్స్ ఆడొద్దు. రైట్, మనం అనుకుంటాం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎంతో మందిని చూసి దాన్ని బట్టి ఎన్నో ఇటువంటి గేమ్స్ అయినా చూసి ఉండబట్టి ఆ స్కిల్స్ అన్ని పూర్తిగా ఉంటాయి వాళ్ళకి. సో ఒకసారి మన అవసరం ఈయనకి లేదనుకుంటే సింపుల్ గా వదిలేసి ఆయన ఇంకొకరితోటి పని చేసుకుంటూ పోతాడు. ఓకే, ఒక మెంటర్ పోగొట్టుకున్న తర్వాత సో మనకు తెలిసిన విద్య వరకు మనం వెళ్తాం. ఆ పైన ఉన్న విద్య దానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నోరెళ్ళ పెడతాం, బేరం అంటాం. కాబట్టి సో నిరంతరము విద్యార్థులమే మనం ఇక్కడ. టీచబిలిటీ అంటే అర్థం ఏంటి? నిరంతరం విద్యార్థులమే. విద్యార్థులుగా ఉన్నంత వరకు మనం పెరుగుతూనే ఉంటాం. ఇంకా నేను అంతా నేర్చుకోవడం అయిపోయింది అన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళేది ఏం లేదు. చెట్టుకి ఆకులు పెరుగుతున్నా కొలిది పచ్చగా ఉన్నంత వరకు పెరుగుతూనే ఉంటాయి. ఆకు పండిపోయింది అనుకోండి, ఇంకా నాది అయిపోయింది, ఇంక నేను చేసేది ఏం లేదు అంటుంది, అది రాలిపోద్ది.
ఓకే, అసలు ఎప్పుడు మనం రాలిపోవాలి అన్నది కూడా మన యొక్క దీంట్లో భాగంగానే ఉండాలి. నిరంతరం నేర్చుకునేవాడు విద్యార్థి. రెండోది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పిందే చెయ్యాలి, చేసేదే చెప్పాలి. ఇక లీడర్స్ విషయంలో ఇది 100% వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి ఉందనుకోండి, సో దాని వల్ల విలువ పోతుంది. ఇక్కడ మనకి కావాల్సింది పీపుల్ దగ్గర మనం ఎప్పుడైతే మన విలువ పోయిందో ఇంకా మనం చేసేది ఏముంటుంది? ఓకే, సో మనం చెప్పినవి కూడా వాళ్ళు మార్చేసి వాళ్ళు నచ్చినట్టు చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే మనల్ని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో తర్వాత జరిగేది అదే. అవునా? మన మీద ఎప్పుడైతే ఆ గురుభక్తి తగ్గిపోద్ది, ఎప్పుడైతే నమ్మకం తగ్గిందో మన మీద, వాళ్ళ నమ్మకాన్ని మనం పొందడం కోసం మనం ఒక డిసిప్లిన్కి వెళ్తున్నాం. కానీ మనం అన్ని తెలిసిపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు మనం అవతలతో డీల్ చేసామనుకోండి, సో ఆ నమ్మకాలు మన మీద పోతే ఓకే, ఆ తర్వాత వాళ్ళు మనం చెప్పింది వినటం మానేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం వినటం మానేశారు అంటే, సో ఇంతకాలం వాళ్ళతో పనిచేసినంత మీ టైం వేస్ట్, దాని రిజల్ట్ కూడా ఇంకా మీకు క్లోజ్ అయిపోతుంది. వాడు కూడా ఏమవుతాడో తెలియదు. మిమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు? అవునా? సో ఇవన్నీ ఎందుకంటే పీపుల్ స్కిల్స్. ఇక్కడ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలతోటి మీరు మంచి సరైన సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవటమే ఈ బిజినెస్. ఈ బిజినెస్ లో ఒక మాట చెప్పాలంటే, మీరు పీపుల్ తోటి, ప్రజలతోటి సరైన మానవ సంబంధాలు, బాంధవ్యాల్ని పెంచుకోవటమే మనం చేసే పని. ఆ పెంచుకోవడంలో మనం ఎంత స్కిల్డ్ గా తయారయ్యాం, దాన్ని బట్టి ఎంత ఎక్కువగా పెంచుకున్నాం, సో వాళ్ళ ద్వారా మరికొంతమంది ఎలా పెంచుతున్నాం. ఇవి సాలిడ్ గా తయారయ్యే టీంలు. ఇవి డైలీ యాక్షన్ వాళ్ళతో చేయించాలి, గోల్స్ రాయించాలి, తర్వాత నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, తర్వాత రిజల్ట్ వస్తుంది, దానికి మళ్ళీ ఫాలో అప్లు చేయాలి. సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో అక్కడికి వచ్చేసరికి మీకు ఆ సామర్థ్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ మీ అప్లై మెంటర్కి పంపిస్తారు. ఇది ఈ రోజు చేశాను, ఇదిగో ఈ నెల నేను పిన్ బ్రేక్ చేస్తున్నాను, ఇదిగో ఈ సంవత్సరం నేను పిన్ బ్రేక్ చేస్తున్నాను చెప్పి చేయాలి. చాలా మంది ఏమనుకున్నారంటే అయ్యాక చూపిద్దాం మనము, అవ్వకుండా ఏం చూపిస్తాం అనుకుంటారు. అయ్యాక చూపించిన తర్వాత ఆయన దగ్గర వచ్చేది ఏం లేదు. మీరు అయిన తర్వాత అది కరెక్ట్గా ఉంటుందో రాంగ్ ఉంటుందో ఏమైపోతుందో ఇంకా దైవాధీనం. సో ఇలా అవ్వాలనుకున్నప్పుడు, సో మీ ఏపు నుంచి మాకు ఏమన్నా కొన్ని సజెషన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ కొన్ని సజెషన్స్ వస్తాయి. అవి తీసుకుని చేస్తే అది అవుద్ది. ఆశ్చర్యపరుద్దాం ఒకసారి అంటే ఓకే, సో అది ఎప్పుడు చేయకూడదు. ఒకేసారి పిన్ బ్రేక్ చేసి నేను ఆశ్చర్య చేస్తా అంటాడు. అంటే అప్లైన్ ని అబ్రాసింగ్ సిచ్యుయేషన్ లో మనము చూడకూడదు. అబ్రాసివ్ సిచ్యుయేషన్ లో పెట్టకూడదు. మనము పెడితే అది మనల్ని చూసి మరికొంతమంది పెడితే ఓవరాల్ గా గోల్ అవుతుంది. ఆయన మీరు ఎంత రెస్పెక్ట్ గా చూస్తారో మీ టీము మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ చూస్తుంది. ఆయనకి మీరు నచ్చితే ఆయన యు ఆర్ రైట్ పర్సన్ అనుకుంటే మీ అప్లై మెంటర్, ఆ మెంటరే మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంటాడు అక్కడి నుంచి వాళ్ళ టీం గ్రూప్ లీడర్ గా. ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాళ్ళ కింద వాళ్ళు అతన్ని ఫాలో అవుతారు. ఓకే, అతను ఒక స్టేజీకి వెళ్ళిన తర్వాత అతను కొంతమందిని సో ప్రమోట్ చేసి ఎడిఫై చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతో తిరిగి తయారు చేస్తాడు. ఇలాగ అంచెలంచెలుగా ఒకే రకంగా యూనిటీగా ఒకే ఆలోచనతోటి రకరకాలు కాకుండా ఒకే మాట, ముందు ఒక మాట బయట ఒక మాట, లోపల ఒకటి బయట ఒకటి, ఇలా లేకుండా స్వచ్ఛంగా మనం ఉంటే పోయేదేం లేదు. మీరు ఈ క్వార్టర్ డెస్ట్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఇలా స్వచ్ఛంగా ఉండాలంటే మీకు పోతాయి. అక్కడ ఇలా ఉంటే ఉపయోగం లేదు. గాంధీ మహాత్ములాగా ఒక చెంప ఒకటి కొడితే రెండో చెంప చూపిస్తే రెండోది కూడా వాయి కొడతాడు.
కాబట్టి ఆ బయట ప్రపంచంలో ఇది పనిచేయదు. మన 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 ప్రజెంట్ ఇన్కమ్ సోర్సెస్ లో ఈ బిజినెస్ లోకి వచ్చేసరికి అవన్నీ మారాలి. కోపగించుకోవడాలు, ఈర్షలు, అసూయలు, ద్వేషాలు, కోపంతో ఒకరికి హాని చేయాలనుకోవడాలు, పగలు పెంచుకోవడాలు, ప్రతీకారాలు చేసే ప్రయత్నాలు చేయడాలు, ఇవన్నీ టైం వేస్ట్, అవకాశం కోల్పోవటం అవుద్ది. ఓకే, ఎవరైనా తిరగబడక్కర్లా, ఎవరితోటి గొడవ పడక్కర్లా, మనం దులుపుకుని వచ్చేయటమే. దానివల్ల అదనంగా మనకేమి రాదు. మన తప్పు లేదు, అవతలోడు తప్పు, ఏదొచ్చి డాష్ ఇచ్చాడు, పోలే భయ వెళ్ళిపో అంటే గొడవ లేదు. గొడవకు పడ్డారు అనుకోండి, అరుచుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, నానా పాటలు చేస్తాము. ఫైనల్ గా రిజల్ట్ ఏంటి? నలుగురిలో పరుగు పోద్ది. రెండోది, సో అది వచ్చింది ఎంతో, దాని మీద కాంపిటీషన్ ఎంతో తెలియదు. ఒకవేళ కోర్టుకి వెళ్తే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి. వాడైతే పని పాటలు లేనోడు అయ్యి ఉండొచ్చు, కానీ మనకి టైం చాలా ఇంపార్టెంట్. ఈ టైం అంతా అక్కడ పెడితే అసలు పోద్ది. ఇక్కడ దేనికోసం ఏం కోల్పోతున్నాం మనం? పనికిరాని ఆర్గ్యుమెంట్లు ఉండడానికి వీల్లేదు. ఓకే, సో మనకి లాభదాయకంగా ఉండే ఆలోచనలే చెయ్యాలి మనము. ఏ పని చేసినా దాంట్లో ఇది చేయటం వల్ల నాకు లాభం ఉంటుందా, నా బిజినెస్ లో గ్రో అవడానికి ఇదేమైనా ఉపయోగపడుద్దా అన్న దాని మీదే పెట్టాలి. స్మైల్, ఆల్వేస్ స్మైల్ ఉండాలి. టీం అందరితోటి నవ్వుతూనే మాట్లాడాలి. టీం అందరితోటి ఎడ్యుకేషన్ చేస్తూనే మాట్లాడాలి. ఆత్మీయంగా మాట్లాడాలి. మేనేజర్ లాగా అరిస్తే కుదరదు. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా మనం డెవలప్ చేసుకుని తీరాల్సిందే. చెప్పాం కదా ఇందులోను. సో ఎలా ఉంటాయి అంది మీరు అర్థం చేసుకోండి. ఒక పడవలో ప్రయాణం చేస్తుంటారు, తుఫాన్ వచ్చుద్ది. తుఫాన్ వస్తే ఆ గవర్నమెంట్ వచ్చి అందరిని కూడా ఖాళీ చేసి, ఇల్లు ఖాళీ చేసి వేరే ఊర్లు పంపించుద్ది. సో తర్వాత ఇంకొక వాటర్ వచ్చేసరికి ఒకడు ఉంటాడు దైవభక్తుడు, వాడు ఇంటి మీద ఎక్కుతాడు. వాటర్ వచ్చేస్తుంటే రా హెలికాప్టర్ బోట్ వేసుకొచ్చా ఎక్కి తీసుకెళ్ళిపోతా అంటే రాడు, దేవుడు వచ్చేస్తాడు అనుకుంటాడు. మళ్ళీ వాటర్ పెరిగిపోతే ఇల్లు మునిగిపోతాను, పైన టాప్ కూర్చుంటాడు. అప్పుడు హెలికాప్టర్ వచ్చుద్ది, రారా పట్టుకో తీసుకెళ్ళిపోతాను త్వరగా అంటే నేను పట్టుకోను, దేవుడు మేము మా భక్తి, ఆయన రక్షించుకోవట్లే మమ్మల్ని అన్నాడు. ఇంకా ఉదురుతోటి ఇల్లు మొత్తం కొట్టుకుపోతే ఈయన కొట్టుకుని చచ్చిపోతాడు. దేవుడు తిరిగి వెళ్తాడు. దేవుడు తిరిగి వెళ్ళిన తర్వాత సో దేవుడు చూడగానే కోపం వచ్చింది, దీనికి ఏంటి నువ్వు చేసిన పని, మమ్మల్ని రక్షిస్తావని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము, కనీసం మమ్మల్ని రక్షించలేదు, ఈ రోజు మేము చనిపోయాము, సో ఇది న్యాయమా అడుగుతాడు. అడుగుతామని చెప్తాడు ఆయన. ఒకప్పుడు నీకు వ్యాన్లు ఇచ్చి మనుషులు పంపించాం, వచ్చారా వచ్చారు. బోట్ ఇచ్చి మనుషులు పంపించా, వచ్చారా వచ్చారు. హెలికాప్టర్ ఇచ్చి పంపించా, వచ్చారా లేదా వచ్చారు. వాళ్ళందరూ నేనే పంపించాను నేను రక్షించడం కోసం. దేన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే నేనేం చేయను. భగవంతుడు ప్రతి లెవెల్లో మనకు ఇవ్వాల్సిన ఇస్తాడు. వాటిని ఉపయోగించుకోకపోవటం వల్ల దానివల్ల మనం నష్టం పొందటమే. స్వభావం మారాలి. ఒక ఎలికంట పరిగెత్తుకుంటూ మునుసుడు తిరిగి వచ్చిందంట, స్వామి స్వామి నన్ను రక్షించండి అని చెప్పేసి. సో ఏంటంటే పిల్లిని చంపడానికి వస్తుంది అనేసి. అప్పుడు పాపం అని చెప్పేసి ఈయన చేశాడంటే దీన్ని పిల్లి చేశాడంట, ఆమె పట్ట అనేసి. ఇప్పుడు నువ్వు పిల్లి వైపోయావు, అది పిల్లి, కాబట్టి అది నిన్నేం చేయలేదు, వెళ్ళిపో అనంట. అమ్మయ్య థ్యాంక్ యూ స్వామి, నా ప్రాణాలు కాపాడారు, ఇంకేంటి నాకు తిరుగులే బ్రహ్మాండంగా అనేసి బయలుదేరంట. 5 నిమిషాలు వేస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చిందంట ఆ పిల్లి. ఏంటంటే స్వామి స్వామి రక్షించండి, ఏంటంటే కుక్క నన్ను చంపడానికి వస్తుందని. ఒక్కొక్కసారి ఆలోచించి దీన్ని కుక్కని చేశాడంట. ఇప్పుడు అది కుక్కే, నువ్వు కుక్కే, అది నిన్నేం చేయలేదు, వెళ్ళిపో అనేసి. సరే వెళ్ళిపోయింది. ఈ తపస్సులోకి వెళ్ళాడు. మళ్ళీ 5 నిమిషాలుగా మళ్ళీ వచ్చిందంట, లేపేసింది. స్వామి స్వామి ఏంటంటే నేను కుక్కనుగా మార్చాను, ఇంకేం భయం అంటే కుక్కగా మార్చారు, భలే ఉంది, కానీ ఆ పులిచ్చి నన్ను చంపడానికి వస్తుంది, నన్ను రక్షించండి అనేసి. ఓహో అనేసి పులిని చేశాడంట. ఇంకా పులికనే భయంకరమైన ఏమంటాయి. సో ఇంకా నువ్వు పులి అయిపోయావు, ఇంకా నువ్వు దేనికి భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, పులిలా బతుకు పొమ్మని చెప్పాడంట. అమ్మ దీని ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అనుకున్నాడంట. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ కాసేపు అయ్యేసరికి పరిగెత్తుకుని వచ్చిందంట, స్వామి స్వామి కాపాడండి. ఏమైంది ఏంటంటే మనిషి నన్ను చంపడానికి వస్తున్నాడు, మీరు నన్ను కాపాడాలని. అప్పుడు ఆయన ఆలోచించాడంటే లాగా ఒక తప్పు ఎక్కడుందా అని ఆలోచించి అప్పుడు ఓకే ఏం పర్లేదు నీకు అనేసి పట్టు అన్నాడు. మళ్ళీ ఎలికి అయిపోయిందంట అది. ఇదేంటి స్వామి నన్ను ఎలికని చేశారన్నా అంట. లేదు నేనే తప్పు చేశాను, నీ స్వభావం ఎలికి స్వభావం, ఎలికిలాగా బతకడమే నీ స్వభావం. ఓకే, దేన్ని చూసినా భయపడ్డాం, పిరికితనం అన్నది. సో నిన్ను పిల్లి చేశాను, కానీ పిల్లి స్వభావంలోకి నువ్వు మారలా, నువ్వు ఎలికి స్వభావంతోనే ఉన్నావు. సరే కుక్కను మార్చాను, కనీసం కుక్క స్వభావంలో కూడా నువ్వు వెళ్ళా, నేను కుక్కను అన్న విషయం కూడా నువ్వు పట్టించుకోవాలా, పిల్లిలాగానే ఉన్నావు అక్కడ, ఎలికిలాగానే.
సరే నేను పులిని చేశాను, అక్కడ కూడా నువ్వు ఎలిక మనస్తత్వంలో ఉన్నావు. పులి ఎలా ఉంటుందో అలా ఉండాల నువ్వు, పులి స్వభావంలోకి వెళ్ళాల నువ్వు. కాబట్టి నువ్వు వాటన్నిటిలో ఏమడవు, నువ్వు ఎలుగ్గానే ఉండాలి, ఎలుగ్గా ఉంటేనే నీకు అది సూటబుల్ అని చెప్పి వదిలేశారంట. ఓకే, మన స్వభావం దేనికి సరిపడే స్వభావాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇంతవరకు మనము ఈ క్వాడ్రంట్ ఎస్ క్వాడ్రంట్ స్వభావాల్లో ఉన్నాం. ఈ స్వభావాలతోటే నేను చేస్తాను అంటే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. కాబట్టి ఏం చేయాలి, దానికి ఇంకో స్వభావం, దాని స్వభావం ఏదో అది నేర్చుకోవాలి. సో ఏ స్వభావం కావాలంటే మనకి రెడీమేడ్ గా బిట్ సిస్టమ్ లోను మన లీడర్స్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ గైడ్లైన్స్ వస్తుంది. 100% దాన్ని మనం మార్చుకుని సిద్ధపడ్డాం అనుకోండి, బిజినెస్ చిటుకులతో అవుద్ది. అవునా? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కూడా అత్యంత శక్తివంతులు, నో డౌట్ అట్ ఆల్. అందులో ఈ టీం వెరీ పవర్ఫుల్ టీం. నాయకత్వం అనేది మామూలు స్థాయిలో లేదు ఇక్కడ. నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా ఒక రేంజ్ లో ఉన్నారు. నేను చెప్తా, ఈ 10 గ్రూపుల నుంచే జరిగే బిజినెస్ అత్యంత అధికంగా ఉంటది, నో డౌట్. సో ఇక్కడ ఒకటి చెప్తా నేను, ఒక ఒంటి ఉంది, ఒంటి పిల్ల ఉందంట. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. ఒంటి అందంట, పిల్ల అందంట, అమ్మ మనకి ఎంత పొడుక్కాలు ఎందుకు ఉన్నాయి అనేసి. మనం ఇసుకలో పరిగెడతాం కదా, ఇసుకలో కాలు కూరుకుపోద్ది కదా. సో చిన్న కాలు అయితే కాలు కూరుకుపోతే మనం లాగలేము. సో కాబట్టి ఇసుకలో కాలు కూరుకుపోకుండా మనం పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటది అని చెప్పారట. బాగుందమ్మా, మరి మనకి మీద మూపురం ఎందుకు ఉంది మన మీద అని చెప్పారంట. మనం ఎడారిలో తిరుగుతుంటాం కదా, మనకి ఇక్కడ నీళ్లు దొరకవు కదా, అందుకని దాంట్లో నిల్వ నీళ్ళు ఉంచుకుంటాము, అవసరమైనప్పుడు ఆ నీరుని మనం తీసుకుని వాడతాము అనేసి. అమ్మ బాగానే, మాకు ఇంత పొడుగు మెడ ఉంది కదా, ఎందుకుంది మనకి ఇంత పొడుగు అంటే, మన దూరం నుంచి ఇసుక తుఫాన్లు వస్తుంటే అవి దూరంగానే ఉన్నప్పుడే కనిపెట్టడానికి, మనం చేసుకోవడానికి మనకి ఎదురుగా కనబడతాయి. సో కాబట్టి దానికోసం మనకి ఎంత పొడిగైన మెడ ఉంది అని చెప్పిందట. అన్ని బాగున్నాయి అమ్మా, మనకి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. మరి మనం సర్కస్ లో ఉన్నాం కదా, మరి వీటిని ఎలా వాడుకోవాలి అందంట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనందరం కూడా ఒక విధంగా సర్కస్ లో ఉన్నాము. అంటే ఈ క్వాడ్రంట్ ఎస్ క్వాడ్రంట్ లో ఉన్నాం. మనం బి క్వాడ్రంట్ లోకి వెళ్ళాలి. మనం రైట్, వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులన్నీ మన దగ్గర ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు ఏమీ కాదు. మనకన్నా తక్కువ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. తరతరాలుగా పిల్లల నుంచి వాళ్ళు ఒక అద్భుతమైన రిచెస్ట్ లైఫ్, కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవునా? ఏం చెప్తున్నాను శ్రీరామ్? ఎస్ సార్, బి క్వాడ్రంట్ యాటిట్యూడ్ సార్. ఒంటి ఎగ్జాంపుల్ అయిన తర్వాత రిచెస్ట్ లైఫ్ ని మనకన్నా లీడ్ ముందు చేస్తారు. చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది వెరీ సీరియస్ పాయింట్. ఆ క్లారిటీ మనకు ఉండాలి. సో అక్కడికి ఈజీగా రీచ్ అవ్వగలం. ఎందుకంటే కొండలు బద్దలు కొట్టేలేవు, బండలు మోసేవి లేవు. ప్రతి ఒక్కరు ఈజీగా రీచ్ అవ్వగలం మనము అన్నది అవకాశం ఉంది ఇక్కడ మనకి. అవునా? సో అది చేయడం ద్వారా ఎంత లైఫ్ ని మనం పొందబోతున్నాం విత్ ఇన్ షార్ట్ టైం. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి అలా స్టేజ్కి వెళ్ళిపోతామా? దీనికి మనం ఇన్వెస్ట్ చేసేది డబ్బు ఏమైనా పెడుతున్నాం? కొన్ని లక్షలు తెచ్చి మనం పెట్టుబడి పెడుతున్నాం కోట్ల రూపాయలు. 1 కోటి రూపాయలు కావాలంటే వాడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి సంపాదించాలంటే? 50 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. అవునా? ఈరోజు ఒక డైమండ్ అయితే 1 కోటి రూపాయలు పైన వచ్చేస్తుంది. ఎంత టైం కావాలి దానికి? ఆ తర్వాత ఎవ్రీ మంత్ మన పెరుగుతూనే ఉంటది.
ఇంత పెద్ద అవకాశం ఒక్క 2-3 సంవత్సరాలు మనం కనుక కళ్ళు మూసుకుని సీరియస్ గా దీని మీద ఉంటే తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అన్నది కనుక కరెక్ట్ గా మనకి అర్థమైతే, ఓకే, సో ఈ బిజినెస్ మైండ్ సెట్ అయిపోయినట్టే, దీంట్లోకి మనం దూసుకుంటూ వెళ్ళిపోతాం. అది మన మైండ్ లో లేకుండా దీనికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి, సో కన్సిస్టెంట్ గా చేయటం మానేసి అప్పుడప్పుడు చేస్తూ, పట్టుదలగా చేయటం మానేసి పట్టుదలను వదిలేస్తూ, ఓకే, సో ఏదో చేసాం అనిపించుకోవడానికి చేస్తూ, రిజల్ట్ రాలేదని అప్లైన్ దగ్గర వర్రీ అయిపోతూ, అప్లైన్ కి నెగిటివ్ ఎక్కించే ప్రయత్నం విపరీతంగా చేస్తూ, ఇంకా వీలైతే క్రాస్ లైన్ కూడా ఈ ప్రయత్నం చేసే నెగిటివ్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఇలా ఉన్నాం అనుకోండి, ఇలాగా మనం కిందకి మళ్ళీ అధంపాతలో పడిపోతాం. అవునా? రైట్. సో ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఇవేమి పెద్ద పెద్ద మన డిగ్రీలు చేయట్లా. మళ్ళీ మనం వెళ్ళి డిగ్రీ కట్టండి పాస్ అవ్వట్లా. వాడు చేసే కంపెనీలో ఒక ఇంక్రిమెంట్ వచ్చిందంటే డిగ్రీ కడతాడు వెళ్ళి. మా స్టీల్ ప్లాంట్ చూసేవాళ్ళం, ఒక ఇంక్రిమెంట్ వచ్చుద్ది అనుకుంటే వీళ్ళందరూ వెళ్ళి సో నెలల తరబడి పెద్ద రూములు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఇంట్లో ఉంటే పనులు చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు, పాస్ అవ్వాలి. వేరే చోట రూములు తీసుకొని నెలల తరబడి అక్కడ చదివి పాస్ అయ్యి మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో ప్రమోషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంత ప్రమాదాలు కూడా లేవుగా. అది చేస్తే ఒక ప్రమోషన్ వచ్చింది అంతే. కానీ ఇక్కడ వాడకుండా కనీసం 7 రోజులు 7 రకాల కార్లు ఎందుకు నువ్వు వాడుకోకూడదు? 7 రకాల నగలు, ఓకే, సో రోజుకి 3 చొప్పున నెలకి 90 రకాల చీరలు, కట్టిన చీర కట్టకుండా మీ ఆవిడ సో ఎవరికోళ్ళకి ఇచ్చి పారేస్తూ కొత్త కొత్త డిజైన్స్ ఏమొస్తాయో తెప్పించుకోవడము, ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమొస్తే కొత్తవి తెప్పించుకోవడము, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవటము, ప్రపంచం అంతా ఫ్రీగా తిరగగలగటము, ఓకే, వెళ్ళాలనుకున్న ప్రతి కంట్రీకి ఓనుగా కూడా వెళ్ళగలగటము. అప్పుడు విమానాలు వచ్చేస్తాయి, సొంత విమానాలు, ప్రతి ఒక్కరి సొంత విమానాలు పొందటం. ఇండియాలో బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవటం. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే సో లోటు లేకుండా వాళ్ళకి డబ్బు ఇవ్వగలగటం, డబ్బుకి భయం లేకపోవటం, ఇవన్నీ మన చేతిలో పొందే అవకాశం ఉంది. సో ఈగల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఫోకస్ ఈగల్ స్ట్రక్చర్ మీద పెట్టండి. వాళ్ళ లెగ్గల్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. సో అందులో మీది మేజర్ పార్ట్ మీది ఉండాలి. జాయిన్ చేసాము వదిలేసాము అంటే కుదరదు. సో ఈరోజు మనం కొన్ని చూస్తున్నాము. ఈరోజు 30 days ప్రోగ్రామ్ మనం ఏమంటారు దాన్ని, పీసీల్ది స్పాన్సర్ చేస్తున్నాము. 30 days లోపల వాళ్ళు సో బిజినెస్ చేయట్లేదు, చాలా మంది పోతున్నారు. ఇంకా అలా పోయేట్టుకైతే మనం స్పాన్సర్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళని ఒక 1500 రూపాయలు కొనిపిస్తే వాళ్ళు నిలబడిపోతారు అక్కడ. అది కూడా కొనిపించలేకుండా మరి మీరు పీసీగా పెట్టుకుంటే ఏంటి ఉపయోగము? డే 1 మీరు అంతా కొనిపించేస్తే అసలు పీసీ రేపు రెన్యూలు అక్కర్లేదని అవసరం లేదన్న పరిస్థితికి వెళ్ళొద్దు కదా. బీ సీరియస్ అండి. మీరు ఏదన్నా మీకు ఏది తోస్తే అది చేయొద్దు. యూజువల్ గా మీరు గతంలో చేసి దాని నుంచి మీరు నేర్చుకుని మీ అప్లైన్ దగ్గర నేర్చుకుని ఆ నేర్చుకున్న దాన్ని మీరు చేసేట్టుగైతే మళ్ళీ మళ్ళీ చేయండి. ఎందుకంటే అడిగిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగద్దు. ఆయన్ని కొత్తది ఏదైనా మీరు చేయాలనుకుంటే మీ అప్లైన్ తోటి మీరు మస్ట్ డిస్కస్ చేసి తీరాలి. కార్డినల్ రూల్స్: డోంట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెక్ యువర్ అప్లైన్. అప్లైన్ చెక్ చేసుకోకుండా ఏ పని చేయకూడదు. ఫస్ట్ టైం చేసేది అందులో. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కూడా ఏదో చేసి చెప్పకుండా చేసి, ఓకే, సో అక్కడ బెడిసి కొట్టి అప్పుడు రెండోసారి వచ్చి మళ్ళీ ఫస్ట్ టైం అంటే కుదరదు. మీరు చేసేటప్పుడే అది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్ రైట్, ఓకే ఆర్ నాట్, అంటే ఇలా చేయటం వల్ల నాకు నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అన్నప్పుడు చెప్తారు వాళ్ళు. ఇక్కడ నష్టం ఉంటుంది, ఇక్కడ లాభం ఉంటుంది, చేయమని చెప్తారు. సరైన అప్లైన్ మెంటర్స్ అని మీరు పట్టుకుని ఫాలో అవ్వగలగాలి. నేను ఒకసారి ఎమరాల్డ్ అయ్యాను. ఎమరాల్డ్ అయ్యాక
సతీష్ రెడ్డి గారిది హైదరాబాద్ లో సెమినార్ అవుతుంది. సెమినార్ అవుతుంటే నేను వెళ్ళా అక్కడికి ఆయన కలవాలని వెళ్ళాము, కలిసాము. ఫ్రంట్ సీట్ లో పక్కన కూర్చున్నాము. ఈ లోపల ఆయన పిలిచారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ ఆ పిన్ రికగ్నేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన దిగి వచ్చి నా పక్కన కూర్చున్నారు. పిన్ రికగ్నేషన్ అయ్యే లోపల నా స్ట్రక్చర్ మొత్తం ఆయన దగ్గర పెట్టాను. సో ఇది ప్లాన్, ఇది 3 లెగ్గులు క్వాలిఫై అయినాయి, మిగతా 3 లెగ్గులు బీబీఐలో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ నేను డైమండ్ షిప్ కొడుతున్నానని చెప్పాను ఆయన్ని. ఆయన అంతా బాగుంది, వెరీ గుడ్ వర్క్ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ నువ్వు ఎమరాల్డ్ లో ఉన్నావు, ఫస్ట్ నువ్వేం చేస్తావంటే డైమండ్ కాదు, డైమండ్ ఎప్ చూడ మాకు. నువ్వు ఈ 3 లెగ్గల్ని ఫౌండర్ ఎమరాల్డ్ చేయి. ఫస్ట్ 3 లెగ్ల ఫౌండర్ ఎమరాల్డ్ అయిన తర్వాతే నువ్వు 4వ లెగ్ మీదకి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇదేదో కొద్దిగా నిలబెట్టాం కొత్తలోను, కానీ ఏదో కారణంలో పడిపోయింది అనుకో, పడిపోయిన దాన్ని బిజినెస్ లో మళ్ళీ లేపడం చాలా కష్టం. మనం చూస్తున్నాం ఎంతమంది బయటకు పోయారు, వాళ్ళందరూ మళ్ళీ కైలెచ్చగలిగే పరిస్థితిలో ఉందా మనకి? పడిపోయిన వాడిని ఎంతమంది ఎవరు లేపలేరు, చాలా కష్టం. అది ఎవరైనా లేపే ప్రయత్నం చేస్తే వాడి జీవితాంతం పోగొట్టుకుంటాడు అక్కడే. కొత్తది తీసుకొచ్చి మళ్ళీ తయారు చేయడం పడిపోయింది లేపేదానికన్నా చాలా ఈజీ అని చెప్పాడు ఆయన. అప్పుడు ఓకే సార్ అన్నాను. నెక్స్ట్ ఇయర్ ఫౌండర్ ఎమరాల్డ్ చేశాను. ఫౌండర్ ఎమరాల్డ్ చేసి ఆ తర్వాత సంవత్సరం నేను డైమండ్ కొట్టాను. మామూలుగా అయితే 1 ఇయర్ ముందే డైమండ్ కొట్టాలి నేను. అదే ఇంకొకరు ఎవరు చెప్పారు అనుకోండి, వింటాం మనం, ఇంత క్లియర్ గా ఉంది. ఓకే, కొత్త సంవత్సరము 12 నెలల టైం ఉంది, నాకు 6 ఎమరాల్డ్ అయినాయి, బ్రాండ్ న్యూ ఎమరాల్డ్ గా నేను ఎక్కుతున్నాను. సో మిగిలిన 6 కూడా బీబీఐలో అండ్ అబోవ్ ఉన్నాయి. ఈ కాకని ఇంకా 3-4 లెగ్గలు ఉన్నాయి. లేదు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ముందు ఎమరాల్డ్ దీంట్లోనే ఉండు అనేసి అన్నారు అనుకో, రైట్? సో నేను వదిలేశాను దాంతో. అంటే నాకేం తెలివితేటలేవు. ఫస్ట్ థింగ్ ఏంటి, నాకు తెలివితేటలేవు బాబా. నేను సొంతంగా డెసిషన్ తీసుకోలేను తెలియని విషయాల్లో. నాకన్నా తెలిసిన వ్యక్తితో ఉన్నప్పుడు, అతను ఒక ఇది ఇచ్చినప్పుడు ఇంకా దాన్ని ఫాలో అవటమే నేను చేసే పని. అదే నన్ను ముందుకెళ్ళటానికి కారణం ఒకటి. రెండోది, అతను ఏం చెప్తే అది 100% నమ్మకంగా చేస్తాను నేను. ఎప్పుడైనా అతను ఏదైనా మిస్టేక్ చెప్పాడు అనుకో, నాకు ఆ మిస్టేక్ వల్ల నాకేమైనా నష్టం జరిగింది అనుకో, నేను పడే బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధపడతాడు ఆయన. దానికి మళ్ళీ మనకి 10 రెట్లు ఏం చేసి పెట్టాలన్నది కూడా ఆలోచిస్తాడు. మెంటర్ రోల్ ఈజ్ వెరీ క్రూషియల్ రోల్ ఇందులో. ఓకే, సో నేను ఒకటి చెప్తాను, నాకైతే పర్సనల్ గా భయంకరంగా నాలెడ్జ్ ఏమి లేదు, అలాగే ఎడ్యుకేషన్ ఏం పెద్దగా ఎడ్యుకేషన్ లేదు, అలాగే పీపుల్ స్కిల్స్ లేవు. ఓకే, సో ఈ బిజినెస్ చేయడానికి నేను ఎందుకు పనికిరాను నాకు తెలుసు బిఫోర్ దట్. బట్ ఒకటే నిర్ణయం, మా మెంటర్ తీసేది ఒకటే నిర్ణయం, ఎస్ ఇది సాధించాలి. కష్టమా? ఎస్ సాధించాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే కష్టము సుఖము లేదు, సాధించి తీరాలి. ఒకటే పెట్టుకున్న నిర్ణయం నేను. అప్పుడున్న నా పరిస్థితులను బట్టి ఒకటే నిర్ణయం తీసుకున్నా, సాధించి తీరాలి. ఓకే, సో ఒక 3 నెలలు నేను నా సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేశా. సొంత ఇంప్లిమెంట్ చేసేసరికి బిజినెస్ రాకపోగా ఇంకొంత డబ్బులు అప్పయ్యాయి నాకు. ఆ తర్వాత సిస్టమ్ గురించి నాకు అర్థమైంది. ఆ సిస్టమ్ నుంచి అప్పుడు ఫాలో అవడం, అసలు ఏంటి అన్నప్పుడు దీన్ని సిస్టమ్ కావాలి, దీనికి ఇలా ఉంటే ఇటు ఫాలో అవ్వాలి, ఈ మీటింగ్లు ఉంటే వీటికి అటెండ్ అవ్వాలి, ఇవన్నీ. ఈ సిస్టమ్ లో ఉన్నవాడు కష్టం లేకుండా సక్సెస్ అవుతాడు. ఈ సిస్టమ్ వదిలిపెడితే వాడికి ఏమీ తెలియదు, దారి తన్నులు ఏమీ తెలియదు, ఎట్టుపోతాడో తెలియదు, అక్కడి నుంచి ఎట్టుపోతాడో తెలియదు, ఎప్పుడు లైన్లోకి వస్తాడో తెలియదు. ఈ ఒక్క విషయం నాకు అర్థమైన తర్వాత, ఓకే, సో దీనికి మనకి మెంటర్స్ మనకి వచ్చి సహాయాలు మనకు అన్ని చేస్తారు. ఇదొకటి ఇంకా బాగా నచ్చింది. నేనేదో మళ్ళీ ప్రయోగం చేయడం కాకుండా నా మెంటర్ వచ్చి పక్కనుండి నాతో చేయిస్తే ఇంకా అద్భుతం ఇది. ఓకే, నాకున్న చాలా మంది అప్లయన్స్ ఉన్నారు. అప్లయన్స్ లో కొంతమంది కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాకు ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రైట్? బట్ నేను మాత్రం
సో ఎవరైతే నేను నమ్మానో ఆ మెంటర్ నేను ఫాలో అవటం మొదలు పెట్టాను. ఈ రోజు ఆయన చాలా ఉచ్చ స్థితిలో ఉన్నారు. నేను కూడా ఆయనతోటి ఆ స్థాయిలోకి నేను కూడా ఉన్నాను. దీనికి కారణం ఏంటంటే కామన్ సెన్స్. నాకేం కావాలన్నది నేను డిసైడ్ చేసుకుని ఏం చేయాలో ఏం చేయకూడదో 1-4 సార్లు ఆలోచించుకుని నేను కదిలేవాడిని. అది కూడా సో నాకు ఒక మెంటర్ని ఆధ్వర్యంలోనే నేను కదిలాను. మెంటర్ ఇది లేకుండా నేనేమి చేసేవాడిని కాదు. ఓకే. సో డోంట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ చెక్ యువర్ అప్ లైన్, తర్వాత డోంట్ పాస్ ఎనీ నెగిటివ్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. అప్ లైన్ కి నెగిటివ్ పాస్ చేయకూడదు, డౌన్ లైన్ కి నెగిటివ్ పాస్ చేయకూడదు. వీళ్ళిద్దరి మధ్యలోనూ బిజినెస్ డీల్స్ మాట్లాడుకోకూడదు. మీ ఇద్దరు పర్సనల్ గా బిజినెస్ డీల్ మాట్లాడుకుంటే ఇద్దరికి నష్టమే. ఎందుకంటే ఈ బిజినెస్ లో నా డౌన్ లైన్ ఓకే నా 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 టీం మెంబర్ అవుతాడు, అక్కడ నా అప్ లైన్ మా గురువు అవుతాడు, రైట్. కానీ నా క్రాస్ లైన్ నాకు క్రాస్ లైన్ అవుతాడు, అవునా? సో నేను ఇంకొక టీంలో ఆ క్రాస్ లైన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, వాడు మనకి చెప్పేవన్నీ నిజాలు అవ్వవు. కాంపిటీషన్ ఎవడు వాడు సీక్రెసీ కూడా చెప్పాలని అనుకోడు. అలాగని వాడు లేని పోనీ కూడా కొన్ని కొత్తవి చెప్తాడు. మనల్ని లేదు బ్రహ్మాండంగా ఉన్నట్టు, బ్రహ్మాండంగా పెరుగుతున్నట్టు చిన్న చిన్నవి వేస్తాడు. వాళ్ళకి ఈ విధి విధానాలు లేవు వాళ్ళకి. దాంతో మన తీరు మారిపోద్ది. ఓకే. ఇద్దరు డౌన్ లైన్లు ఒక బండి మీద రాకూడదు, ఇద్దరు డౌన్ లైన్లు ఒక కారులో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అవతల క్రాస్ లైన్స్ పని ఉంటే కామన్ అప్ లైన్ కి అడగాలి, ఈ పని ఉంది, సో నేను వాళ్ళతో మాకు ఇది కావాలి, ఇది రైట్ వే. మాకు పివి రావుతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మేము సతీష్ రెడ్డి గారితో మాట్లాడాం. సతీష్ రెడ్డి గారు పివి గారితో మాట్లాడారు, వెళ్ళి ప్రోగ్రామ్ ఒకటి చేయమన్నారు. ఆయన వచ్చి బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేశారు. ఈ బెస్ట్ ఫ్రెండ్ టు మీ ఆల్సో, నాకు కూడా ఫ్రెండ్ ఆయన. సో నేను చెప్పినా చేస్తారు, కానీ నేను చెప్పను. ఓకే. సో ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి వచ్చిందో ఆయన చెప్పే విధానం కూడా మారుద్ది, బాధ్యతగా మాట్లాడతారు ఆయన. ఓకే. 2, నాకు కావలసింది నాకు వస్తుంది. ఒకవేళ నీకు చెప్తే ఆయన ఏదైనా బిజీగా ఉంటే రానన్నా సతీష్ గారు చెప్తే వస్తారు. కాబట్టి ఒకటి ఇది చేయొచ్చా ఆయనతోటి, చేయొచ్చు అంటే కొంచెం మీరు మాకు హెల్ప్ చేసి కొంచెం ఆయనతో ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి అని అడుగుతాం. ఇది కరెక్ట్ గా వెళ్ళొద్ది. అది ఇంకెవడో ఏదో వెరైటీగా చేస్తున్నాడు, ఇంకొకటి ఎవడనేమో ఈ డైట్ ప్లాన్ చేసి డబ్బులు తీసుకుంటున్నాడు, ఇంకొకటి ఎవడనేమో ఇంకేదో చేస్తున్నాడు. వీటికి ఏటికి వెళ్ళొద్దు. మీ పని మీరు చేసుకోండి. మీరు హ్యాపీగా ఉన్నారు కదా, సాటిస్ఫైడ్గా ఉన్నారు కదా, మీరు స్టార్ట్ అయిన తర్వాత అతి తక్కువ టైంలోనే చాలా పెద్ద మూమెంట్ తీసుకురాగలిగారు కదా, మీరు పెద్ద రిజల్ట్ తీసుకురాగలిగారు కదా. సో ఇంకేం కావాలి మీ ఎక్స్పీరియన్స్ కి? ఇంకెవరినో చూసుకోవడం ఎందుకు? 4 రోజులు పోయిన తర్వాత వాడే పిన్లో ఉన్నాడో మీరే పిన్లో ఉన్నారో చూసుకోండి. అందరూ మహానుభావులే, వరప్రసాద్కి ఏమీ లేదు. బట్ ఈరోజు వరప్రసాద్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. మహామహులందరూ ఎందుకు కింద ఉన్నారు అంటే, ఒక చిన్న తప్పు చేసినా ఆ తప్పు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దో ఊహించలేనంత పరిస్థితి. ఎందుకంటే మనుషులతో సంబంధాలు ఇక్కడ, కుటుంబాలతో సంబంధాలు ఇక్కడ. వాళ్ళ కుటుంబాలకి ఏమాత్రం సెక్యూర్ లేదు అనిపించినా, ఓకే, లేదు ఎక్కడ అవమానకరంగా అనిపించినా, అసభ్యంగా అనిపించినా ఫ్యామిలీస్ తోటి మళ్ళీ రారు. ఫ్యామిలీస్ ఇస్తారు రారు కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఎలకన్నా చేస్తారు. కాబట్టి రెస్పెక్ట్ విపరీతమైన, చాలా చక్కటి రెస్పెక్ట్ వాళ్ళ లేడీస్ వస్తే మనకి. ఓకే. ఒకవేళ క్రాస్ లైన్ మాడుకుంటే బాగున్నారా, బాగున్నారా, అంతే. ఎలా ఉంది మీ బిజినెస్? బాగుంది. ఎలా ఉంది మీ బిజినెస్? బాగుంది. అది కూడా అడగకూడదు, అడిగితే బాగుంది అంతే. వివరాలకు వెళ్ళాం, ఇది చేయండి అది చేయండి, మేము ఎలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పం.
don't do anything first your check lane and don't pass any నెగిటివ్ డౌన్ లైన్ ఆర్ అప్ లైన్. అప్ లైన్ కూడా బాటి మనకి నెగిటివ్ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. మీరు ఎక్కువగా నెగిటివ్ తీసుకొస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఈ నెగిటివ్స్ మళ్ళీ ఆయన బుర్రలోకి వెళ్తాయి. ఆయన మళ్ళీ దగ్గర ఒక 50 సార్లు 100 సార్లు సెల్ఫ్ టాక్ చేస్తాడు దానికి అగనిస్ట్ గాను. కాబట్టి అంత ఇబ్బంది అక్కడ ఆయనకుంటుంది. ఓకే, సొల్యూషన్ అవసరమైనప్పుడు అది లెవెల్లో ఉంటారు కాబట్టి మనం కింద లెవెల్లోనే మనం మాట్లాడుకుంటాము. ఆ లెవెల్ బట్టి వెళ్తే మనకి అనుకూలంగా వచ్చింది అది. లేకపోతే డోంట్ మెస్ ఎనీబడి మనీ ఈగో స్పౌస్. డబ్బు ఫస్ట్, డబ్బు ఏదైనా ఇబ్బంది పడటానికి, ఖరాబ్ అవ్వడానికి, నాశనం అవడానికి కారణం ఇద్దరి మధ్య డబ్బు ఉంటేనే. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అయినా డబ్బు మధ్యలో ఉందంటే అది ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. అది దానికి ఎవరూ అతీతం కాదు. కాబట్టి డోంట్ మెస్ ఎనీబడి మనీ అంటే ఒకరి దగ్గర తీసుకోవద్దు, ఒకరి దగ్గర ఇవ్వద్దు. మీరెవరికి ఇవ్వద్దు, ఎవరు మీకు ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఇది ఇంపార్టెంట్. టీంలో బయట ఎక్కడ కాబట్టి తీసుకోండి, అది మీ ఇష్టం. బిజినెస్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటే ఉందంటే మీకు బిజినెస్ చేసి పెట్టి మిమ్మల్ని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడే వ్యక్తి మీకు దూరం అయిపోతాడు. సో మీకు జరిగే నష్టం మీకు జరుగుద్ది. అదే బయట చేసుకుంటే ఆ నష్టం అటు పోద్ది, టీంకి ఎఫెక్ట్ అవ్వదు. టీంలో మీరు ఒక జెంట్మెన్ లాగా ఉండాలి తప్పించి మీరేదో తప్పులు చేసే వ్యక్తిలాగా ఉండకూడదు. రెండోది, ఇందులో ఎవరు బిజినెస్ మన క్రాస్లు అయినాయి కానీ మన వల్ల ఆయన బిజినెస్ డ్యామేజ్ అయింది. అక్కడ టీంలో ఎవడో ఉన్నాడు, వాడు ఏదో కొన్నాళ్ళు పని చేయట్లేదు, వాడు మన దగ్గరకు వచ్చి వస్తాడు, తీసుకున్నాము. ఇప్పుడు ఇది మనీ మెషప్ చేసినట్టేనా? అంటే వాడి బిజినెస్ మనం లాగేసుకున్నట్టేగా, అంటే వాడి డబ్బు మనం లాగేసుకున్నట్టేగా. చేయకూడదు. ఓకేలే, ఆడే పడుతుంది, నేను చేస్తాను, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ డిసిప్లిన్ దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అందరూ ఒక యూనిటీకి వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలుసుద్ది. మనం తెలియదనుకుంటే తప్పు. మనం గ్లాస్ హౌస్ లో ఉన్నాం, మన గురించి అయితే పూర్తిగా 100% అందరికి తెలుసుద్ది. రైట్? సో అందరికి తెలుసుద్ది, 100% అందరికి తెలుసుద్ది. ఇక మన గురించి కూడా అంతే, మన గురించి కూడా అందరికీ తెలుసుద్ది. ఈ మ్యాటర్ దేనికోసం తీసుకొచ్చాం శ్రీరామ్, జనార్దన్? సార్, ఒక స్ట్రాంగ్ బిజినెస్ చేయడానికి 3 కార్డినల్ రూల్స్ యా, క్రాస్ లైన్. ఓకే, సో ఇక్కడ క్రాస్ లైన్ అనేది వెరీ డేంజరస్. క్రాస్ లైన్ అంటే అర్థం ఏంటంటే కాంపిటేటర్స్ ఇద్దరి మధ్య పోటీ ఉండి తీరుద్ది. ఒక 2 షాపులు పక్కపక్కన పెట్టారు, పోటీ ఉంటుందా ఉండదా? ఎస్ఆర్ నో? ఆల్వేజ్ చేస్తారు. అన్నదమ్ములు ఇద్దరే 2 షాపులు పెడుతున్నారు, చెరో షాపు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది సార్. అంబానీ బ్రదర్స్ కే పోటీ ఉంది, అవునా? ఎస్ సార్. మనకుండదా? అవునా కదండి? ప్రతి బిజినెస్ లో ప్రతి ఒక్కడికి ఇంకొకడు ఎనిమి, కాంపిటేటర్. వాడికన్నా నేను ఎక్కువ బిజినెస్ చేయాలి అనేసి కోరుతూ ఉంటాడు. వాడు చేయకపోతే వీడు అసూయ, కోపం, కుళ్ళు అన్నీ వస్తాయి. లేదు, వీడు కన్నా వీడు ఎక్కువ చేశాడు నాకన్నా, అప్పుడు నాకు పోటీ, నాకు టచ్ అవుతారు. వాడు చేయిస్తాడా, వాడు ఎలా చేశాడు, ఇస్తాడా, నెల పడగొట్టాలి, నేను ముందుకెళ్ళాలి. దానికోసం ఆ కోపంతో కొన్ని ఎదో పనులు కూడా చేస్తాం, దాంతో ఇంకా గోల్మాల్ అవుద్ది. లేదు, ఆ కోపంతో వచ్చి మన దగ్గరికి వచ్చి అరుస్తాం, వాడు చేశాడు, మనం చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం, మీరు అందరూ చేయాలి, ఏం చేస్తారు మీరు అక్కడ గుడ్డు ఇది చేయడే కదా, మీరు వచ్చి డామ్డు అంటాం, వీళ్ళు కూడా ఎగిరిపోతారు. అప్పుడు డోంట్ మెస్ ఎనీబడి మనీ. ఎవరి బిజినెస్ ని పాడు చేసినా వాళ్ళకి వచ్చే డబ్బులు మనం పాడు చేసినట్టే. ఇట్స్ డేంజరస్. ఇక్కడ పెద్ద కావాల్సినంత ఉంది. ఇక్కడ మనకి సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ డిమాండ్ తక్కువ ఉండి సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం కొట్టుకుంటాం అక్కడ.
కానీ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. ఆరాంగా అందరూ కూడా ఎదగచ్చు ఇప్పుడు ఇక్కడ. ఓకే, కాబట్టి మీరు క్రాస్ లైన్స్ తోటి మీరు మీ లిమిట్స్ మీకు తెలియాలి, ఎంతవరకు ఉండాలి ఏంటి అన్నది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఎవరి డబ్బులతోటి ఆట ఆడుకోవద్దు, ఎవరి డబ్బులు తీసుకోవడానికి వీలేదు. ఒకవేళ పొరపాటు ఒకసారి తీసుకుంటే మళ్ళీ చెప్పిన టైంకి మీరు వాళ్ళకి ఎనీ కాస్ట్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఇది ఇంకా ఇంపార్టెంట్. డబ్బులు వచ్చినయ్యో మధ్యలోకి గోలే. డోంట్ మెస్ ఎనీబడి ఈగో. ఇక్కడ ఎంతమందికి ఈగో ఉందండి? సగం మందికి ఉంటుందా? అప్పుడప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ పెట్టచ్చు, అడిగినప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు. మ్యూట్ తీయేస్తే వచ్చింది. ఎంతమందికి ఈగో ఉంది ఇక్కడ? నో సార్. వెయిట్ లేవు సార్, ఇక్కడ ఈగోస్ లేవు. సార్ అందరికీ ఉంటాయి సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, ప్రౌడ్ ఆఫ్ యూ. అయితే నేను ఒక్క విషయం చెప్తాను. నేను నాకు తెలిసే భూమి మీద ఈగో లేని మనిషి అంటూ ఉండడు. నాకు తెలిసి ఈ బిజినెస్ లో ఈగో అనేది లేని మనిషి అనేవాడు ఉండడు భూమి మీద. మన బిజినెస్ లే భూమి మీద ఈగో లేని మనిషి అంటూ ఉండడు. ఓకేనా? మరి ఎలాగంటే మనం ఎలా చేయాలండి ఈగోని? ఎలాగ మనము ఈగో లేకుండా ఉండాలి అంటే ఒకటే చెప్తారు ఇక్కడ. నీ ఈగో నువ్వు చంపుకో. రెస్పెక్ట్ టు అదర్ ఈగోస్. నీ ఈగో నువ్వు చంపుకొని అదర్స్ ఈగోస్ కి నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. మనకేం చెప్పారు సిస్టంలో? నీ ఈగోని నువ్వు చంపుకో, అవతల వాడికి మొక్కవడం లేకుండా సారీ చెప్పు. సారీ చెప్పడం వలన మన ఇమేజ్ పెరుగుద్ది, కానీ సారీ చెప్పడం వలన మన ఇమేజ్ తగ్గదు. సారీ అనేది వెరీ పవర్ఫుల్ థింగ్. ఎక్కడ సారీ చెప్పాలో తెలిసిన వాడు ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాడు. సారీ అనేది కలుపుకుంటూ వెళ్ళే సూత్రం అది. ఒక ట్యాంక్స్ అనేది విడగొట్టుకుంటూ పోయేది అది. ఓకేనా? రైట్, ఇగో క్లియర్. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్, డోంట్ మెస్ ఎనీబడి ఈగో. అలాగే బయట వాళ్ళే కాదు, మన ఇంట్లో వాళ్ళు, మన వైఫ్కి ఈగో ఉంటుందా? హలో, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది సార్ 100%. మన పిల్లలకి అందరికీ ఉంటుంది ఉంటాయి. సార్. పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ వాళ్ళకి ఉంటుంది సార్. ఉంటుంది. ఓకే, సో ఎందుకు మీరు ఆడి చేతిలో ఒకటి లాక్కోండి, తిరిగి ఇష్యూని కొడతాడు అది. అవునా? సో వాడికి అంత కోపం ఉంటే ఆ టైంలో, కోపంలో ఏం చేస్తాడో తెలియదు కదా. సో ఈగో అనేది ఉంటుంది, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇంట్లో ప్రధానంగా వైఫ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ మొట్టమొదట మనము చక్కటి ఆ మార్పు అవన్నీ తెచ్చుకోవాల్సింది వైఫ్ దగ్గరే. ఓకే, సో అక్కడ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆవిడతోటి మీకు అంత చక్కటి రిలేషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది. ఓకే, మీకోసం ఏమన్నట్టుగా ఉంటుంది ఆవిడ. సో మీ బిజినెస్ లో కూడా ఉపయోగపడుద్ది. ఎక్కడ ఇన్సల్ట్ చేయొద్దు. బయట 10 మంది ముందు మీ వైఫ్ మీద జోక్లు వేయద్దు. ఎడిఫికేషన్స్ అవకాశం అని ఎడిఫై చేయండి. ఒకరొకరు మాటలు అనుకోవడానికి వీల్లేదు, జోక్లు వేయడానికి వీల్లేదు. ప్రతి దీంట్లో కూడా ఎడిఫై చేయండి. ఆవిడ ఏం మాట్లాడినా ఇదిగో ఇది తప్పు మాట అని ఎక్కడ చెప్పొద్దు, ఇది కవర్ చేస్తే బాగుండేది ఎక్కడ చెప్పొద్దు. మొత్తం టోటల్
పర్ఫెక్ట్ గా వచ్చింది. అసలు నేను ఊహించలేదు ఇలా మాడతావని. ఇప్పుడు ఇలా మాడావంటే ముందు ముందు నీ ముందు ఇంకెవరు చాలరు ఇంకా మీకు. సో అద్భుతంగా మాట్లాడమని ఎడిఫై చేయండి. ఏం చేసినా కూడా, తప్పులు చేసినా కూడా ఏదో అందులో ఒక మంచి పాయింట్ ఎత్తుకుని దాన్ని ఎడిఫై చేయండి. బి యూనిటీ అండి. మీ అప్లైన్ లీడర్స్ అందరితో యూనిటీగా ఉండండి. ఈవెన్ అక్కడ శ్రీరామ్ గారు కానీ, శ్రీనివాస్ గాని, రమణ గాని, అలాగే మనకి జనార్దన్ గాని, అలాగే కిందన మోహన్ గాని, సురేష్ గాని, వీళ్ళందరూ రైట్ లీడర్షిప్ ఉన్నారు, ప్లాట్ఫామ్ అండ్ అబవ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఓకే ప్రాపర్ గా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ కూడా మీ టీం అందరిని లీడ్ చేయడానికి యూనిటీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ యూనిటీ అన్నది కరెక్ట్ గా మీకు బలంగా ఉంటే ఈ సంవత్సరం ఉన్న బిజినెస్ నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ డబుల్ అవుద్ది. మీకు నెక్స్ట్ మంత్ ఉన్న బిజినెస్ తర్వాత మంత్ కల్లా డబుల్ అవుద్ది. అంత పవర్ వచ్చింది. టేక్ కేర్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహాసముద్రం ఉప్పొంగింది ఈరోజు. అసలు ఎన్నో సీడీలు క్లియర్ అయిపోయాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. రైట్ టైం లో రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం సరిపోదు సార్ ఇది. సబ్జెక్ట్ నేర్చుకున్నాం సార్. మంచి పవర్ పౌండర్ క్రౌన్ అంబాసిడర్ కావాల్సిన అంత బేసిక్ అంత సబ్జెక్ట్ అన్ని సిడీస్ నుంచి కూడా ఈరోజు అందిపోయింది సార్. ఆసమ్ యాటిట్యూడ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం సార్. వండర్ఫుల్ అండి. ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఆన్ మూవింగ్. ఇంకొంతసేపు చెప్తే బాగుంది అనిపిస్తుంది మాకు. గ్రేట్ అమ్మా. రైట్ యాటిట్యూడ్. మరి సార్ ఎంతసేపు అదే చెప్పినారు? ఇప్పుడు ఇంకొంచెం చెప్తే బాగుంటది అనేది బాగుంది, పాజిటివ్. సో ఇంకా కొన్ని దాచేసారు చెప్పలేదు మీరు అంటే అది నెగిటివ్ అవుద్ది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత టైం మాతో స్పెండ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే మా కోసం వచ్చి పిలవగాన ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు. రియల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు అత్యంత ఇష్టమైన టీము ఈ టీం అండి. ఎనీ టైం ఈ టీం కోసం ఎనీ టైం నేను రెడీయే. అది మా ఎందుకంటే అంత క్వాలిటీ టీం ఇక్కడ తయారవుతుంది. అంత క్వాలిటీ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ బాగుంటే అక్కడికే వెళ్ళాలనిపించుద్ది, అదే ఇష్టపడాలనిపించుద్ది కదా. చక్కగా ఇండిపెండెంట్ లీడర్స్ గాను దూసుకుంటూ వెళ్తున్నారు అందరూ. మీ బ్లెస్సింగ్, మీ సపోర్ట్ సార్. మీరున్నారనే ధైర్యం మా అందరికి కూడా. మాకు పైన సతీష్ గారు ఉన్నారు, అదే పెద్ద ధైర్యం మాకు కూడాను. అవునా? ఇప్పుడు డబుల్ ఆఫర్ మీకు. మా ఇన్ఫర్మేషన్ వచ్చింది, సతీష్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మెంటర్, మా దేవుడు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఉత్తరానికి కాశీలో ముంచి కడిగేశారు మమ్మల్ని. 24 లో మైండ్ మొత్తం కడిగేశారు సార్. అసలు న్యూ ఇయర్ ఇప్పుడు స్టార్ట్. జనవరి 1 మాకు ఈ రోజు లాగా ఉంది సార్. యాక్చువల్ ఎవరికి నిద్రలో పట్టవు సార్. న్యూ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మిగతా రాత్రి నిద్ర పట్టడం అనేది మరి నాకు తెలిసి 121 మంది 320 మంది ఉండేవాళ్ళు. సో దే ఆర్ ద రైట్ పీపుల్ సార్. ఖచ్చితంగా వీళ్ళందరూ రౌండ్స్ అవడానికి అర్హత ఉన్నటువంటి. దీపావళి తర్వాత న్యూ ఇయర్ వచ్చినట్టుంది. ఈ రోజు శివరాత్రి యాక్చువల్ గా. ఈ రోజు స్టార్ట్ చేసేయండి యుద్ధం. ఈ రోజు ఈ సంవత్సరం యుద్ధం చేసిన వాళ్ళందరూ క్రౌన్ అంబాసిడర్స్. యుద్ధం ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరూ క్రౌన్ అంబాసిడర్స్. బ్యాక్ టు శ్రీరామ్ అండ్ పూజ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ యాటిట్యూడ్ సెషన్. అండ్ రియల్ గా న్యూ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. డెఫినెట్లీ మేమందరం మళ్ళీ మా గోల్స్ ని కొత్తగా నోట్ చేసుకొని చాలా స్పీడ్ గా కదులుతాం సార్. యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ మోర్ ఎమరల్స్, డైమండ్స్ అండ్ ఫౌండర్స్ ప్లాటినమ్స్ తీసుకొస్తాం సార్.
వీళ్ళందరి తరపున మేము మీకు మాటిస్తున్నాం సార్ డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ప్లాట్ఫామ్ అయిపోవాలి, నిద్ర పడడానికి వీల్లేదు రాత్రులు. డెఫినెట్లీ నిద్ర సార్. పట్టినా కూడా ఎవడో వచ్చి బిజినెస్ జాయిన్ అయిపోయాడు ప్లాట్ఫామ్ అయిపోయామని చెప్పేసి ఆ ఊపు రావాలి అంతే. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. రైట్ అబ్బా, బాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గ్రేట్ థ్యాంక్ ఫ్రెండ్స్. యూ వెరీ మచ్ సార్ శ్రీరామ్ సార్. చాలా అద్భుతమైన అద్భుతమైనటువంటి సెషన్, అద్భుతమైన సెషన్ మా కోసం సెషన్. మనకి రైట్ టైం రైట్ సార్. దొరికింది, దీన్ని యూటిలైజ్ చేసుకొని సార్ ఏదైతే దానికి ఏం చెప్పి ఇన్వైట్ చేశారు కానీ మొత్తం కడిగి పారేశారు అన్నాడు. అది అవసరం. మనం ఈ క్వారంటైన్ బిజినెస్ బిల్డ్ చేసి ఆరాంగా సముద్ర తీరాలు ఎంజాయ్ చేయాలంటే అలాంటి ఒక పీస్ఫుల్ మైండ్, ఒక ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్ శ్రీరామ్ గారు అండ్ శ్రీనివాస్ సార్. ఓకే గైస్, విష్ ఆల్ ద బెస్ట్. రేపు మార్నింగ్ 5 AM క్లబ్ లో కలుద్దాం. గుడ్ నైట్. బాయ్ లేడర్స్. బాయ్. Bye leaders. All of- Bye leaders. బాయ్ లేడీస్. Bye leaders. All of ఎండ్ you. చేస్తున్నాము. ఇలాగ 5 AM క్లబ్ కూర్చుందాం, ఇంకొక గంట 2 గంటలే కాదు కదా. ఓకే, 12 స్టార్ట్ చేసి